అక్కడ ఎవరు బుద్ధుని విగ్రహం ఉంది. ఆ బుద్ధుని విగ్రహం చూపించాడు. సార్ ఇది కూడా చాలా ఫేమస్ అండి మా హైదరాబాద్ లో. అంటే ఇంత పెద్ద విగ్రహం ఉందిరా, అంత మధ్యలో కట్టించారు, చాలా బాగుంది బాబు. ఇది కట్టించింది ఎవరు? వీళ్ళెవర్రా బాబు, నన్ను ఎన్ని అడిగితే ఈ చదువు వస్తే నేను ఎందుకు రిక్షా దొక్కుంటానని అన్నాడు. సార్ ఇది ఎవరు కట్టించారో నాకు తెలియదు అంటానికి ఏమన్నాడు, నహీ సాబ్ అన్నాడు. ఇంక వీళ్ళు అనుకున్నారు, ఈ నహీ సాబ్ మామూలు లాగా లేడురా, ఇది కూడా నహీ సాబ్ గారే కట్టించారా అనుకున్నాడు. తర్వాత రవీంద్ర భారతి దగ్గరికి తీసుకెళ్లాడు. ఇది ఎవరు కట్టించాడు రా? నహీ సాబ్ అండి. ఆ తర్వాత ఇంకొక బిర్లా టెంపుల్ కి తీసుకెళ్లాడు. ఇది ఎవరు కట్టించారా? నహీ సాబ్. వీళ్ళు అనుకున్నారు అసలు హైదరాబాద్ లో నహీ సాబును మించినోడు లేడు, వెళ్లే లోపు ఆయన కలిసేరాడరా అనుకున్నారు వీళ్ళు. ఇక రిక్షా ట్యాంక్ బండి మీద వెళ్తా ఉంది. అప్పుడే ఒక ఆయన ఎవరో చనిపోతే రాజకీయ నాయకుడిని ఆ శవాన్ని మోసుకొని వెళ్తున్నారు. రాజకీయ నాయకుడు కాబట్టి, హైదరాబాద్ పట్టణం కాబట్టి మరి ఎంతో ఆ వాయిద్యాలు, ఆ తర్వాత ఆ టపాసులు చాలా మరి ఆందోళన గందరగోళంగా తీసుకెళ్తా ఉంటే వీళ్ళు ఆశ్చర్యపోయారు. మా ఊర్లో చచ్చిపోతారు కానీ ఎంతగా హంగామా చేయరు, అసలు చచ్చిపోయింది ఎవర్రా అని అడిగారండి. పరీక్ష ఆయన అన్నాడంటే వీళ్ళేంద్రా నన్ను ఇసుకిస్తున్నారు అని. ఎవరో చచ్చిపోయింది తొందరగా చెప్పరా నహీ సాబ్ అన్నాడంట. వీళ్ళు అవ్వ రిక్షా దిగిపోయి ఆ శవం దగ్గరికి వెళ్ళిపోయి అయ్యో నహీ సాబ్, అయ్యో నహీ, అప్పుడే చచ్చిపోయావా నహీ సాబ్, ఈ ఒక్కరోజున్నా బాగుండేదిగా నహీ సాబ్, నువ్వు ఒక్కరోజు ఉంటే బాగుండేది నహీ సాబ్, అప్పుడే చనిపోయావా అని తెంపండి చివరి చూపన్నా చూడాలంటున్నారంట. వాళ్ళకి అర్థం కాల వీళ్ళెవర్రా, రిక్షాని పిలిచి వీళ్ళెవర్రా నువ్వు తీసుకొచ్చావంటే నహీ సాబ్, వీళ్ళెవరో నాకు తెలియదు. మీరెందుకు ఏడుస్తున్నారా? నహీ సాబ్ గారు చనిపోయాడు కాబట్టి మేము ఏడుస్తున్నాం. భయంకరం అండి. అసలు నహీ సాబ్ అనే మాటకి అర్థం తెలిస్తే ఎంత అవమానం ఉంటదా? నహీ సాబ్ అనే మాటకు అర్థం తెలిస్తే ఎంత గందరగోళం ఉంటదా? వాళ్ళు ఏడ్చి బాధపడి ఊరిళ్ళందరినీ ఏడిపించారంట. నహీ సాబ్ గారు చచ్చిపోయారు, ఆఖరి చూపు చూసామంటే వాళ్ళకి తెలియక వాళ్ళు పిలిచారు, వాళ్ళు ఏడుస్తున్నారు. ఈ రోజున యేసు ప్రభు అంటే ఎవరో తెలియని జీవితాలన్నీ కూడా ఏడిపే, అవమానాలే, అనర్థాలే, అజ్ఞానంలోనే ఉంటున్నాయి. ఈ రోజు తెలుసుకో, ఆయన మధ్యవర్తి. ఎందుకు వచ్చాడు ఆయన? ఆయన దేనికి మధ్యవర్తి? ఆయన ఎవరికి మధ్యవర్తిగా వచ్చాడు? అసలు మధ్యవర్తి రావాల్సిన అవసరం ఏంటి? అదే ఇందాక చదివాము. మానవుడు పాడైపోతున్నాడు, దేవుడు చూసి బాధపడుతున్నాడు. మానవుడు పతనమైపోతున్నాడు, దేవుడు చూసి బాధపడుతున్నాడు. అప్పుడు దేవుడు అనుకున్నాడు, అయ్యో నాకు ఈ మానవులకు మధ్య ఒక మధ్యవర్తి ఉంటే బాగుండు అని ఆశపడ్డాడు. అక్కడ యెషయా గ్రంథంలో ఆ ఆలోచన అనేది, ఆ యెషయా ప్రవచనం అనేది మత్తయి సువార్తకు వచ్చేసరికి నెరవేరుతా వచ్చింది. ఆ మధ్యవర్తి, ఆ సంరక్షకుడు, ఆ విమోచకుడు, ఆ రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ రోజున ఒక మాట చెప్పన, వర్తమానం మాత్రమే విని వెళ్ళిపోతే నీకు ప్రయోజనం లేదు. ప్రియులారా, నీ జీవితంలోనికి ఈ మధ్యవర్తిని ఆహ్వానించు. నీ పరిస్థితి మారిపోద్ది. కృంగిదల్లో వచ్చావా, విచారంతో వచ్చావా, వేదనతో వచ్చావా, భయంతో వచ్చావా, కొన్ని నిమిషాలు ఇక్కడ కూర్చొని వింటున్న సమయంలోనే ఈ మధ్యవర్తి నీ జీవితంలోకి వస్తాడు. ఆయన నీ జీవితంలో పని చేయడం ప్రారంభిస్తాడు. ఏది అడ్డుగా ఉందో, ఏది లోటుగా ఉందో, ఏది అవసరంగా ఉందో అది నీ జీవితంలో ఆయన ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. ఈ రోజున ప్రియులారా, నేను క్లుప్తంగా మీకు అర్థమయ్యేటట్లు ఎందుకు మధ్యవర్తి కావాల్సి వచ్చిందో చూసాము. రెండవది, ఎవరి కోసం మధ్యవర్తి, ఎవరి కోసం అంటే ఎందుకు యెషయా ఆ మాట చెప్పాడు చూడండి. ఈ రోజున మానవుడు ఎందులో ఉన్నాడు చెప్పండి? మానవుడు పాపములో ఉన్నాడు, పాపిగా ఉన్నాడు. మరి దేవుడు ఎలా ఉన్నాడు? అందుకని ఇక్కడ ఒక మాట, దేవునికి నరులకు మధ్యవర్తి ఆయనే. దేవునికి నరుడుకు మధ్యవర్తి ఆ నరుడు నువ్వు, నేనే. ఈరోజు దేవునికి నీకు మధ్యలో ఏదైతే లేదో అది ఇచ్చేవాడే ఈ మధ్యవర్తి. ఏదైతే కావాలో అది చేసేవాడే మధ్యవర్తి.
ఆయనకు ఒక పేరుంది, రోమా 4:17. ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు చేసే దేవుడు. ఈరోజు నీ జీవితంలో ఏది లేదో అది ఇస్తాడు. అన్న నెమ్మది లేదంటావా? ఇస్తాడు. సంతోషం లేదా? ఇస్తాడు. ఆనందం లేదా? ఇస్తాడు. సమాధానం లేదా? ఇస్తాడు. లేనిది ఉన్నట్టు చేస్తాడు. మరి ఉన్నది లేనట్లు. వేదన ఉందా? తీసేస్తాడు. దుఃఖం ఉందా? తీసేస్తాడు. బాధ ఉందా? తీసేస్తాడు. అవమానం ఉందా? తీసేస్తాడు. భయం ఉందా? తీసేస్తాడు. ఈరోజు ఏదన్నా చేసుకో, లేనిది ఉన్నట్టు చేసుకో, ఉన్నది లేనట్టు చేసుకో. ఆయనే మధ్యవర్తి. ఆయన చేసే కార్యాలు చూడండి. ఇప్పుడు దేనికి ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు? ఎవరికి మధ్యవర్తిగా ఉన్నాడు అంటే దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదవండి. 51వ అధ్యాయము యెషయా ఒక మాట చదవండి. 51 కీర్తన 51:5. కీర్తన 51:5. క్లుప్తంగా కొన్ని విషయాలు మనం చూస్తాము. చదవండి. నేను పాపములో పుట్టిన వాడను. చాలండి. మొట్టమొదట మనిషి ఎలా ఉన్నాడు? నరులకు దేవునికి మధ్యవర్తి. కాబట్టి నరుడు ఎందులో ఉన్నాడు? దేవుడు ఎందులో ఉన్నాడు? నరుడు ఎలా ఉన్నాడు? దేవుడు ఎలా ఉన్నాడు? వీరి మధ్యలో మధ్యవర్తిగా యేసు ప్రభువు వచ్చాడు. ఇప్పుడు మనిషి ఎలా ఉన్నాడు చెప్పండి? పాపిగా ఉన్నాడు. పాపంలో జన్మించాడు, పాపంలో జీవిస్తున్నాడు, పాపంలో ఆలోచిస్తున్నాడు. సోషల్ స్టడీస్ లో ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఏం క్వశ్చన్ ఇచ్చారు అడిగారంటే, ఈ సివిల్స్ లో అడిగారు. సివిల్స్ లో తెలుసు కదా, అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్ని కూడా. అంటే అసలు బుక్స్ లో ఉండవు, టీచింగ్ చెప్పరు, ప్రపంచంలో ఎక్కడా ఉండదు. కానీ నిన్ను అడిగితే నువ్వు ఆన్సర్ చెప్పాలి. అప్పుడే ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేది. అలాంటి క్వశ్చన్ ఒకటి అడిగారు. ఏమడిగారో తెలుసా? భారతదేశంలో బాగా పండే పంట ఏది అని అడిగారంట. ఏమడిగారు? బాగా పండే పంట ఏది? చాలా మంది చెప్పారంట అదేంటది వరి అండి అన్నారంట. ఓహో, ఇది అంత బాలేదు. ఇంకొకళ్ళు అన్నారంట గోధుమ అన్నారంట. ఇంకొంతమంది అన్నారంట మొక్కజొన్న అన్నారంట. ఈ గుంటూరు జిల్లా వాళ్ళందరూ కూడా ఉన్న చోట ఉండక అన్నారంట మిరపకాయలు అన్నారంట. ఇలా అంటే దేనికి సరైన ఆన్సర్ అనిపించట్లేదు. ఒక అమ్మాయి వచ్చిందంట, సార్ మీరు ఏమనుకోపోతే నేను ఆన్సర్ చెప్తానండి. చెప్పమ్మా. భారతదేశంలో బాగా పండే పంట పాపం అండి. పండే పంట ఏంటి? పాపము. పాపం బాగా పండుతుంది. ఎక్కడ చూసినా పాపమే. చిన్న పిల్లలని లేదు, యవనస్తులని లేదు, పెద్దలని లేదు, స్త్రీ పురుషుడని ఎవరూ లేదు. అందరూ ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించు మహిమను పొందలేక పోతున్నారు. పాపం అండి. అందరూ ఆశ్చర్యపోయారు. చాలా బాగా చెప్పావమ్మా. పాపపు పంట. ఈరోజు ఆయన మధ్యవర్తిగా ఎవరికి మధ్యలో వచ్చాడు? దేనికి మధ్యలో రావాల్సి వచ్చిందంటే యేసు ప్రభు మొట్టమొదట మానవుడు పాపిగా ఉంటే మరి దేవుడు ఎలా ఉన్నాడో చూడండి. లేవియా కాండం 11వ అధ్యాయం 44. లేవియా కాండం 11వ అధ్యాయము 44. నేను మీ దేవుడనైనా యెహోవాను. నేనెవరిని? మానవుడు అంటున్నాడు అయ్యో నేను పాపిని అంటే, దేవుడు అంటున్నాడు నేను. ఈ రోజున మొట్టమొదటిగా ఈ మధ్యవర్తి అనే యేసు ప్రభు దేనికి మధ్యవర్తిగా రావాల్సి వచ్చిందంటే పాపకి పరిశుద్ధుడికి మధ్యలో ఆయన రావాల్సి వచ్చింది. ఈ పాపిని నశించిపోతున్నాడు, నరకానికి వెళ్ళిపోయి బాధపడుతుంటే ఈ దేవుడు ఆ పాపిని చూసి అయ్యో నా బిడ్డ నరకానికి వెళ్ళిపోతున్నాడని బాధపడుతుంటే వీరిద్దరికి సంబంధం కుదర్చడానికి, వీరిద్దరి మధ్య సంధి చేయటానికి, వీరిద్దరికి సమాధానం ఇవ్వటానికి వచ్చిన మధ్యవర్తి ప్రభు అయిన యేసు పాపికి పరిశుద్ధుడికి మధ్యలో వచ్చాడు. ఇది ఆయన మొట్టమొదట మధ్యవర్తిత్వంగా మనం చూస్తాం. చాలా మందికి అర్థం కాక యేసు ప్రభు ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చాడు అనుకుంటున్నారు, ఆయన ఒక కులాన్ని స్థాపించడానికి వచ్చాడు అనుకుంటున్నారు, ఇంకా రకరకాలుగా అనుకునే నహీసాబులు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఎందుకు వచ్చాడంటే పాపానికి పరిశుద్ధతకు మధ్యవర్తి ఆయనే. ఇప్పుడు ఈ పాపాన్ని ఏం చేస్తాడు? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. 1 యోహాను 1:9. అందరు నోటెడ్ గా చెప్పేయచ్చు.
మన పాపములను మనము ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి ఇది ఎవరికి మధ్యవర్తి ఆయన? పాపికి పరిశుద్ధునికి, పాపానికి పరిశుద్ధతకు మధ్యలో వచ్చాడు. ఇప్పుడు ఈ పాపాన్ని తీసేసి మనుషులు ఏం చేస్తున్నాడు? పరిశుద్ధుడిగా చేస్తున్నాడు. పరిశుద్ధుడైన దేవునితో సంబంధం కుదురుస్తున్నాడు. ఇది మొట్టమొదటి అనుభవం. ఈరోజు ఎవరైనా మిమ్మల్ని అడుగుతారు, అయ్యా యేసు ప్రభు మధ్యవర్తి అంట, ఎవరికి మధ్యవర్తి? ఈజీగా చెప్పేయచ్చు, అయ్యా ఆయన పాపానికి పరిశుద్ధతకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఇది మొట్టమొదటిది. రెండవది మనం చూస్తే ఆయన దేనికి మధ్యవర్తిగా వచ్చాడు? చూడండి, దేవుని వాక్యంలో నుంచి గలతీనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. గలతీ 3:10 చదవండి. చదువు తల్లి. సంబంధులందరూ, అది మానవుడు మొట్టమొదట పాపములో ఉన్నాడు, రెండవది మానవుడు శాపములో ఉన్నాడు. మరి దేవుడు ఎలా ఉన్నాడు అంటే అదే గలతీలకు రాసిన పత్రిక అదే 3వ అధ్యాయం 13వ వచనం. చదువమ్మా. ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా. ఇది రెండోది మనం చూస్తే, అమ్మా మొట్టమొదట ఆయన పాపానికి పరిశుద్ధతకు మధ్యవర్తిగా వచ్చి ఆ పాపాన్ని నుంచి పరిశుద్ధులుగా చేసేసాడు. రెండవది శాపము ఆశీర్వాదానికి మధ్యలో ఆయన వచ్చాడు. మానవుడు శాపగ్రస్తుడైపోతున్నాడు. ఈ శాపం అనేది మానవ జీవితాన్ని ఎంత భయంకరంగా బాధ పెడుతుందో చెప్పడానికి వీల్లేదు. అసలు శాపం అనే మాట అమ్మా వినటానికే బాగోదు, అసలు పలకటానికే బాగోదు. మరి అనుభవిస్తే ఇంకెంత భయంకరంగా ఉంటుందో తెలుసా? ఆ శాపానికి ఆశీర్వాదానికి మధ్యలో ఆయన, చదవండి ఒక మాట, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 2వ వచనం చదవండి. నెహెమ్యా గ్రంథం 13:2 చదవమ్మా. అయినను మన దేవుడు ఆ శాపమును చాలా ఎవరి ద్వారా? ఆ శాపాన్ని మార్చడానికి ఆశీర్వాదంగా వచ్చిన మధ్యవర్తి ప్రభు అయిన. ఈరోజు అమ్మ ఏ శాపంతో జీవిస్తున్నారు? కొన్ని శాపాలు చెప్పుకోలేరు తెలుసా? కొన్ని శాపాలు అవి ఎలా ఉంటాయంటే, శాపము అనే మాటకు అర్థం ఏంటంటే పరిస్థితి మారకపోవటం, జీవితం బాగోకపోవటం. దినాలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇందాక అక్కదే పాడారు, దినములు గడుచుచున్నవి, క్షణములు దొర్లిపోతున్నాయి. కానీ యేసు ప్రభు జీవితంలో ఉండట్లేదు. ఈరోజునమ్మ ఈ మధ్యవర్తిత్వము దేనికంటే శాపానికి ఆశీర్వాదానికి. ఈ రోజున పాపపు జీవితం అది పరిశుద్ధం అయిపోతే, రెండవది శాపపు జీవితం ఏమైపోతుంది? ఈరోజు ఒక మాట చెప్పున, ఈ ఆశీర్వాదాన్ని తీసుకొని వెళ్ళిపో. ఏదన్నా శాపం ఉంటే ఇక్కడే వదిలేస్తాయి. శాపగ్రస్తమైన జీవితాన్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపో. ఈరోజు ఆశీర్వదింపబడిన వెళ్ళిపో. ఆ ఆశీర్వాదమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇది రెండవ అనుభవం. మూడవది మనం చూస్తే దేనికి మధ్యవర్తిగా ఆయన వచ్చాడంటే, మూడవ మాట మనం చూస్తే దేవుని వాక్యంలో నుంచి ఒక మాట, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథం 1:5 చదవండి. చదవమ్మా. ప్రతివాడు మానవుడి జీవితమైన ప్రతివాడును నడినెత్తు మొదలుకొని ప్రతివాని అంటే అక్కడ మనం చూస్తే ప్రతి ఒక్కడు కూడా వ్యాధితో ఉన్నాడు. మూడవది మానవ జీవితాన్ని పాడు చేసేది ఏంటంటే రోగము. ఇది శరీర సంబంధమైన రోగం అయితే ఒకవేళ ఏదన్నా స్వస్థత ఉంటదేమో, ఇది ఆత్మ సంబంధమైన రోగము. ఇది భయంకరమైన రోగము. దీనికి మందులు లేవు, దీనికి ఏమాత్రం ట్రీట్మెంట్ లేదు, దీనికి డాక్టర్ లేడు. బైబిల్లో కుదరని వ్యాధి ఉంటదని చెప్పంటే చాలా మంది ఏం చేశారంటే విమర్శించారు. కుదరని వ్యాధి ఉంటదా? బైబిల్లో అలా రాశారులే. అసలు వైద్యం లేని వ్యాధి ఏముంది, మెడిసిన్ లేని వ్యాధి ఏముంది అనుకుంటున్న సమయంలోనే వచ్చేసింది. ఏంటది? ఏమొచ్చింది? మీరు మర్చిపోతే మళ్ళీ వచ్చింది, గుర్తుపెట్టుకో. ఏమొచ్చింది?
కరోనా వచ్చేసింది. కరోనాకి టాబ్లెట్ ఉందా? లేదు. కరోనాకు మందు ఉందా? కరోనాకు ట్రీట్మెంట్ ఉందా? ఏమీ లేదు. ఎంతమంది చనిపోయారో చెప్పడానికి వీల్లేదు. భయంకరమైన రోగం అది. అది ఎంత ఘోరమైన రోగం అంటే, మన ఏదో ఊరు వెళ్తే పాపం కరోనా అంటాం కూడా రావట్లా. ఇది ఎక్కడ ఏదో ఊరు, అది తుమ్లూరు అంట. తుమ్లూరు తీసుకెళ్ళాడు. అమ్మా ఎలా ఉన్నారంట? అలా అన్నారు. అయ్యా మా ఇంటికి కూడా వచ్చిందయ్యా కరోనా అంటున్నారు. వాళ్ళు ఏమొచ్చిందంట? కరోనా వచ్చిందంట. ఏదో చుట్టం వచ్చినట్టు చెప్తున్నారు. మా దగ్గర కూడా వచ్చింది కరోనా అంటున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి. అది వచ్చినప్పుడు అందరూ ఒప్పుకున్నారు, అవునా కుదరని వ్యాధి వస్తుంది అని నిజంగానే బైబిల్లో రాయబడి ఉంది. ఎంతమంది చనిపోయారో చెప్పడానికి వీల్లేదు. ఆ రోజు మనిషిని చూస్తే మనిషి భయపడ్డాడు. ఒక దూరంలో ఒక మనిషిని చూస్తే ఈ మనిషి పారిపోయి దాక్కునేవాడు. కారణం ఆ వ్యాధి, ఒక వ్యాధి ఉందేమో, అది నాకు వస్తుందేమో. ఇంట్లో వాళ్ళు కూడా ఒకరినొకరు ముఖం ఒకరు చూసుకునే పరిస్థితిలో లేరు. ఆ దినాలు ఎంత భయంకరమైనవండి పిల్లరా. ఇదే ఎంత భయంకరమైంది అయితే ఈ ఆత్మీయ రోగం ఎంత భయంకరమైందో తెలుసా? నీకు కనపడకుండానే నీ జీవితాన్ని పాడు చేసి నీ ఆత్మను తీసుకొని వెళ్ళి నరకంలో వేసే వ్యాధి. ఇలాంటి రోగాన్ని బాగు చేసే వాళ్ళు ఎవరు లేరు. చూడండి, చాలా మంది ఇక్కడ చూస్తే ప్రజల్ని 2 రకాలుగా విభజించింది ఆరోగ్య సంస్థ. ఏం చేసిందంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ 2 రకాలుగా చేసింది ప్రజల్ని. ఏంటంటే, కరోనాకు ముందున్నోళ్ళు, కరోనాకు తర్వాత ఉన్నోళ్ళు. కరోనాకు ముందు ఎంతమంది ఉన్నారండి? మన బంధువులు, మన చుట్టాలు, మన స్నేహితులు. కరోనా టైంలో ఏమైపోయారు వాళ్ళు? ఎవరో నాకు చాలా బాధ చేసిందండి. ఇక్కడే మంగళగిరి డాన్ బోస్కో స్కూల్లో ఒకేసారి కరోనాలో 7 టీచర్లు చనిపోయారండి. అది వాట్సాప్ లో పంపిస్తే ప్రతి ఒక్కరికి ఏడుపు వచ్చిందండి. తెలుగు టీచర్ గారు, లెక్కల టీచర్ గారు, సైన్స్ టీచర్ గారు, సోషల్ టీచర్ గారు, హిందీ టీచర్ గారు, పిఈటి టీచర్ గారు. మరి అందరు వెళ్ళిపోతుంటే నేను ఎందుకు అనుకున్నాడు హెడ్ మాస్టర్ గారు కూడా. ఆయన కూడా ఏమైపోయాడు పాపం కరోనా వచ్చి. ఒకరా ఇద్దరా అండి? చాలా రోజులు ఆ స్కూల్ బయట ఆ 7 ఫోటోలతో పెద్ద బ్యానర్ పెడితే పిల్లలందరూ ఆడవటమే. ఈరోజు దేవుడు నిన్ను బ్రతికించాడు. ఇంకా చెప్పాలంటే ప్రజల్ని 2 రకాలుగా విభజించారు. కరోనా వచ్చి బతికినోళ్ళు, కరోనా రాకుండా బతికినోళ్ళు అంట. మీరు ఎంతమంది కరోనా వచ్చి బతికినోళ్ళు ఉన్నారో చెప్పండి. అమ్మ చేయొద్దండి. కరోనా వచ్చిన అమ్మ ఇప్పుడు ఎత్తుదామని వస్తుంది. ఎత్తండి. కరోనా వచ్చి బతికినోళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి. కొంతమంది మిగతా వాళ్ళంతా కరోనా రాకుండా. ఎంత గొప్ప కృప అండి. కరోనా వచ్చి బతకడం ఒక అద్భుతం అయితే, అసలు అలాంటి టైంలో కరోనా రాకుండా దేవుడు కాపాడాడు. నా గురించి చెప్పాలంటే ఆశ్చర్యంగా ఉంటది. నాకు కరోనా వచ్చింది కానీ కల్లో వచ్చింది. ఎప్పుడు వచ్చింది? నిజంగా వచ్చింది పాడుకుంటేవాడిని కాదేమో. కల్లో వచ్చింది. భయపడిపోతా ఉన్నాను. తెల్లారేసరికి మెలకు వచ్చింది. ప్రభువా ఇది కళ్ళతోనే ఉంచాయా, ఇది వస్తే తట్టుకోలేదేమో. అంతకంటే భయంకరమైన రోగం అనేది మానవుని జీవితాన్ని నష్టపరుస్తుంటే మరి దేవుడు ఏం సిద్ధపరిచాడు అంటే, చదవండి ఇప్పుడు ఒక మాట. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం. యెషయా మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఇప్పుడు కింద వచ్చిన అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు. ఇక్కడ 3వది చూస్తే రోగానికి స్వస్థతకు మధ్యవర్తిగా ఆయన వచ్చాడు. రోగం అంటుంది వీళ్ళని ఎత్తైనా నేను తీసుకెళ్లిపోతానంటుంది. హాస్పిటల్కి వెళ్ళండి ఒక్కసారి. ఎంత బాధ ఉంటుందో తెలుసా వాళ్ళకి. ఆ బాధ ఎంత ఘోరమైందో చెప్పడానికి వీల్లేదు. ఈ హాస్పిటల్ పేర్లు కూడా మామూలు పేర్లు ఉండట్లేదండి. ఒక అన్న చెప్తున్నాడు, అన్న మన విజయవాడలో హాస్పిటల్ గురించి నీకు తెలుసా అంటే తెలియదంట. అన్న టైం హాస్పిటల్ అంటే ఏంటో తెలుసా అన్నాడు. నీ టైం అయిపోయిందని అర్థం అంట. టైం హాస్పిటల్ అంటే అర్థం ఏంటి? నీ టైం అయిపోయింది. మరి ఆయుష్ హాస్పిటల్ అంటే ఏంటన్నా? ఆయుష్ హాస్పిటల్ పేరు కూడా నేనేం చేస్తుంది? హెచ్చరిస్తుంది, జాగ్రత్త నీ ఆయుష్ తక్కువ అయిపోద్ది. తర్వాత ఇంకో హాస్పిటల్ అంట, అది హోప్ హాస్పిటల్ అంట. హోప్ హాస్పిటల్ అంటే అర్థం ఏంటి? బతుకుతాడని హోప్ లేదు. ట్రస్ట్ హాస్పిటల్ అంట, బతుకుతాడన్న నమ్మకం అంతకన్నా లేదు. ఇలాంటి హాస్పిటల్లో చెప్పడానికి వీల్లేదు.
ఇలా అంతేకాదు అమ్మా, హాస్పిటల్లో బాగా సీరియస్ గా ఉన్నప్పుడు ఎందులో పెడతారు? భలే చెప్పారే, ఐసీయూ అంటే ఒక బ్రదర్ చెప్పాడండి. ఐసీయూ అనేది బయట వాళ్ళకు ఉండదు, మనకు రివర్స్ లో ఉంటది, వాళ్ళకు మాత్రం కరెక్ట్ గా ఉంటది. ఎందుకు వాళ్ళకంటే ఒక ఆయన చెప్పాడు, అది దేవుడిచ్చే హెచ్చరికంట. ఐసీయూలో ఉన్నప్పుడు వాళ్ళు కదలలేరు, వెళ్ళలేరు, సిగరెట్ తాగలేరు, సినిమాకి వెళ్ళలేరు, తాగలేరు, భార్యను కొట్టలేరు, ఏం చేయలేరు. కాబట్టి దేవుడు అన్నాడంట, ఐసీయూ ఇప్పుడు చూస్తాను ఈ సంగతి, ఇప్పుడు చూస్తాను ఈ సంగతి, నేను నిన్ను చూస్తున్నాను అని అర్థం. ఐసీయూ అంటే నేను నిన్ను చూస్తున్నా. ఇప్పుడు మనటి దాకా ఎట్ట తిరిగావు, మన దాకా ఎట్లా ఇష్టం వచ్చినట్టు జీవించావు, ఎక్కడెక్కడికి వెళ్ళావు, ఏమేం చేసావు, ఇప్పుడు చూస్తున్నాను ఈ సంగతి అంట. ఐసీయూ అంటే ఏంటి? నేను నిన్ను చూస్తున్నాను. పిల్లరా, ఈ రోజున ఎలాంటి రోగంతో ఉన్నావు? నీ ఆవేదననే రోగం, నీ యొక్క బాధనే రోగం, నీ వేదననే రోగం. ఎలాంటి రోగంతో ఉన్నా ఇదిగో స్వస్థతనివ్వడానికి మధ్యవర్తిగా వచ్చాడు ప్రభు. రోజు ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా అమ్మ, ఒక మాట చెప్పినా, ఈ రాత్రి విశ్వాసంతో నీ రోగాన్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపో. విడిచిపెట్టి అంతే, ఇంకొకరికి మాకు అర్థమైందా? 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది ఆవిడ. ఎవరావిడ? రక్తస్రావం. ఎక్కడికి వెళ్ళినా స్వస్థత లేదు, ఎక్కడికి వెళ్ళినా నెమ్మది లేదు. ఆ రోజు వచ్చింది, ఏమైపోయింది? రోగం ఏమైపోయింది? స్వస్థతగా మార్చబడింది. ఈరోజు ఎలాంటి బలహీనతతో ఉన్నావు, ఎలాంటి అనారోగ్యంతో ఉన్నావు, ఈ రాత్రి ఇక్కడి నుంచి వెళ్ళక ముందే ఈ స్వస్థత అనుభవంలోకి వచ్చావు. ఈ మధ్యవర్తిని నమ్ము, ఈ మధ్యవర్తిని ప్రేమించు, ఈ మధ్యవర్తిని హృదయంలో చేర్చుకో. నాకు బాగా గుర్తండి, నాకు చిన్నప్పుడు బాగా ఆయాసం ఉండేది. విజయవాడలోనే చదువుకొని పెరిగి అక్కడే ఉద్యోగం చేసి, అక్కడే రిజైన్ చేసి, అక్కడే సేవ చేస్తున్నా. ఒక అన్న అన్నాడు, అక్కడే చచ్చిపోతావా అన్నాడు. నీ ఇష్టం, ఏమో దేవుని చిత్తం. స్కూల్కి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళేవాడినండి, వచ్చేటప్పుడు ఇంక నేను నడిచి వచ్చేవాడిని కాదండి. చాలా ఆయాసంగా ఉండేది, బాధగా ఉండేది, కష్టంగా ఉండేది. ఇక ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వచ్చిందంటే ఇక మామూలుగా ఉండదు. చలికాలంలో ఇలాగే మీటింగ్ జరుగుతుందండి. చాలా ఇష్టం నాకు మీటింగ్ అన్నా, పాటలన్నా, వాక్యం అన్నా ఎంతో ఇష్టం. వచ్చేటప్పుడు బాగానే వస్తా, వెళ్ళేటప్పుడు నా వల్ల కాదు, అక్కడే వచ్చేసాను. వెళ్ళేటప్పుడు ఎట్లా ప్రభు ఆయాసం వస్తుందిగా ప్రభు, ఎలాగ ప్రభు ఇంటికి వెళ్ళలేనేమో, మధ్యలో ఆగిపోతానేమో, ఏం చేయాలి? మా నాన్న సైకిల్ వేసుకొని మళ్ళీ నన్ను ఎత్తుకుంటూ రావాలనుకుంటానే ఉన్నా. ఆ రోజు దైవసేవకుడు మాట్లాడితే ఇదే మాట అన్నాడు, నీకే అనారోగ్యం ఉందో ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపో. ఆ రోజు కన్నీటితో ప్రార్థన చేసుకున్నా, ప్రభా ఈ ఆయాసం నా వల్ల కావట్లేదు ప్రభా. 3 రోజుల మీటింగ్స్ అంటే అది ఫస్ట్ రోజు, ప్రభా ఈ ఆయాసం లేకపోతే 3 రోజులు వస్తాను ప్రభా. నేను 3 రోజులను తీర్మానం చేసుకున్నాను. కానీ అమ్మ 30 సంవత్సరాలు వెళ్ళి ఆ మీటింగ్స్ కి, 30 సంవత్సరాలు ఒక్కరోజు ఆయాసం లేదు, ఒక్కరోజు బాధ లేదు. ఆ రోజు మీటింగ్ అంతా అయిపోయాక సంతోషంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా, ఆనందంగా వెళ్ళిపోతున్నా. ఆయాసం సంగతి గుర్తు లేదు, చెప్పిన వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ వెళ్తున్నా, ఆనందంగా వెళ్ళిపోతున్నాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నిద్రపోయాను. 2-3 రోజులు అయిన తర్వాత ఏంటో నాలో ఏదో తేడా కనపడుతుంది. మా అమ్మని అడిగా, అమ్మా ఏంటమ్మా ఏదో నాకు మర్చిపోయా ఆయాసం. నీ రోగం ఏంటంటే మానడమే కాదు, అది మర్చిపోతావు నువ్వు. అన్ని సంవత్సరాలు బాధ పెట్టిన ఆయాసాన్ని ఏం చేశాను నేను? మా అమ్మతో అంటే, నా అమ్మ ఏంటమ్మా ఏదో నాకు తేడా కనిపిస్తుంది, ఏదో మార్పు కనపడుతుంది నాలో అంటే, మా అమ్మ అంది, ఈ మధ్య ఏంట్రా నువ్వు అసలు ఆయాసం పట్టలేదు ఏంట్రా? అమ్మ నిజమే కదా, ఆ రోజు ఏమైపోయింది, ఆయాసం తీసివేశాడు. ఆ రోజు పోయింది అమ్మ. ఇప్పుడు దాకా లేదు, ఇప్పటికీ పరిగెడతాం, ఇప్పటికీ ఏదైనా చేస్తాం, ఇప్పటికీ ఎంత కష్టమైనా పడతాం, కానీ ఏమి రావట్లా. నేను పరిగెత్తేది కూడా రన్నింగ్ వాకింగ్ కోసం కాదు, ఈ ఆయాసాన్ని టెస్ట్ చేద్దామని. ఇప్పుడేమన్నా వచ్చిందంటే ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళిపోయిందో చెప్పడానికి వీళ్ళు. ఈ రోజు రాత్రి నువ్వు వదిలిపెట్టాను నీ అనారోగ్యాన్ని. మధ్యవర్తి ఉన్నాడు, నీకు ఆరోగ్యం ఇచ్చే మధ్యవర్తి. 3 విషయాలు చెప్పాను. పాపానికి పరిశుద్ధతకు మధ్యవర్తి ఆయన. రెండవది శాపానికి ఆశీర్వాదానికి మధ్యవర్తి ఆయన. మూడవది రోగానికి ఆరోగ్యానికి మధ్యవర్తి ఆయనే. రోజు వర్తమానం ఆయనే, మధ్యవర్తి ఆయనే. 4వ మాట, ఈ రోజున ఈ 7 విషయాలు నేను క్లుప్తంగా చెప్పే లోపు ఇందులో ఏది నీ సంగతి ఉందో అమ్మా అది మారిపోతుంది. 4వది చూడండి దయచేసి. 4వ చూస్తే యెషయా గ్రంథం 24వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథం 24:4 చదవండి.
మారిపోవచ్చున్నది. అది నాలుగోది మనం చూస్తే మానవుని జీవితం ఎందులో ఉంది చెప్పండి? లోకం అంటే ప్రతి మానవుడు ఎందులో ఉండిపోయాడు? దుఃఖము దుఃఖము దుఃఖము. దుఃఖించడం వలన జీవితం ఏమైపోద్ది? ఈ దుఃఖం అనేది ఎంత ఘోరం అంటే మానవుడు ఎక్కువగా దుఃఖించి 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 ఆ దుఃఖం అనేది ఎక్కడికి తీసుకెళ్ళిపోద్ది అంటే బలహీనతలోకి అందుకని పెద్దలు అన్నారు, సంతోషమే సగం బలం. అదే ఏడుపు వచ్చింది కదా, కన్నీళ్ళు వస్తాయి కదా, పెద్దానికి ఏడవమాక, తర్వాత నిన్ను కొట్టి ఏడవలసి వస్తుంది అందరూ. ఈ రోజులో చూడండి, సిస్టర్స్ కొంతమంది ఉంటారు, ఏడవటం వాళ్ళు మీరు కాదు, వేరే ఊరు వాళ్ళ సంగతి చెప్తున్నా. ఏడవటంలో ఎంత టెక్నిక్ అంటే మరి ఎక్కడి నుంచి వచ్చిందో ఏడుపు తెలియదు, ఎక్కడి నుంచి వస్తాయో ఆ కన్నీళ్లు తెలియదు, అప్పటికప్పుడు రెడీగా ఉంటాయి. అసలు ఆశ్చర్యం అండి. మాట కూడా ఇంకా అనవసరం లేదు బ్రదర్స్, ఇక అందామని అనుకుంటాడు, ఇంక ఏడుస్తానే ఉంటారు. ఏడవలసిన పని లేదమ్మా, నీకు ఏడిపించడానికి రాలా ఈ మధ్యవర్తి, నీ ఏడుపు తీసేయడానికి వచ్చాడు. ఈరోజు ఏ పరిస్థితిని బట్టి ఏడుస్తున్నావు? నాలుగోదమ్మా, ఈ మధ్యవర్తి వచ్చాడు కాబట్టి నాలుగోది నీ ఏడుపు ఇక్కడ వదిలిపెట్టి నువ్వు ఎట్లా వెళ్తావు? వాక్యం చెప్తుంది, మీరు సంతోషముగా బయలు వెళ్తారు. దేని గురించి ఏడుస్తున్నావు? నీ కుటుంబం గురించి ఏడుస్తున్నావా? నీ జీవితాన్ని చూసి ఏడుస్తున్నావా? నీ పరిస్థితి చూసి ఏడుస్తున్నావా? నీ భర్త మారట్లేదని ఏడుస్తున్నావా? నీ భార్య మారట్లేదని ఏడుస్తున్నావా? నీ పనిలో యజమాని ఇబ్బంది పెడుతున్నాడని ఏడుస్తున్నావా? దిగులతో ఏడుస్తున్నావా? అప్పులతో ఏడుస్తున్నావా? కష్టాలతో ఏడుస్తున్నావా? సమస్యలతో ఏడుస్తున్నావా? నీ ఏడుపు ఎలాంటిదైనా సరే రాత్రి ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపో. దుఃఖానికి సంతోషానికి ఆయన మధ్యవర్తి. అందుకని ఆయన అన్నాడు, యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. యోహాను సువార్త 16:20. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని. ఎంత దుఃఖాన్ని ఏం చేస్తాడంట? నువ్వు ఏ కష్టం వచ్చినా రోమా 4:17 ఇదే ఫార్ములా. నీకు ఓడిపోయావా, నువ్వు గెలుస్తావు. పడిపోయావా, నువ్వు లేస్తావు. ఏడుస్తున్నావా, రేపు సంతోషిస్తావు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చేసేవాడే యేసుక్రీస్తు. ఇప్పుడు అంటున్నాడు, మీ దుఃఖం ఎలా మారుస్తాను? సంతోషంగా మారుస్తాను. ఈరోజు ప్రియ సహోదరి, ఎంతకాలం ఏడుస్తున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి ఏడుస్తున్నావు? ఎన్ని రాత్రులు ఏడుస్తున్నావు? కనపడకుండా ఏడుస్తున్నావు, ఒంటరిగా ఏడుస్తున్నావు, రహస్యంగా ఏడుస్తున్నావా? రాత్రికాల సమయంలో హియర్ ఈజ్ ఎ మీడియేటర్ దట్ చేంజెస్ యువర్ క్రై టు లాఫ్. నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చేవాడిగా ఉంటున్నాడు. ఎంత గొప్ప మాట అండి. ఇంకెంతకాలం ఏడుస్తావు? నీ జీవితాన్ని చూసి, నిన్ను చూసి ఏడ్చుకుంటున్నావా? నిన్ను చూసి నువ్వు బాధపడుతున్నావా? నువ్వు చెప్తా ఉన్నాడు మా జోసఫ్ చక్రవర్తి అన్న, ఆ అమ్మాయి అంట కోతిలాగా పుట్టిందంట. ఎవరిలాగా పుట్టిందంట? కోతిలాగా పుట్టితే కోతి పిల్ల పుట్టింది. మీరు కాదులే అమ్మా, కోతి పిల్ల పుట్టింది అంటున్నారంట అందరూ. మానవ జీవితం ఎలా ఉంటదంటే అమ్మా, ఎంత నామోషో. మా విజయవాడలో 3వ నెంబర్ బస్సు ఉంటది. ఆ 3వ నెంబర్ బస్సు దాదాపు అన్ని ఊరంతా తిరిగి చివరికి ఎక్కడికి వెళ్తుంది? ఆ వంట ఉన్నట్టు చిట్నగర్ వెళ్తుంది. చిట్నగర్ వెళ్ళేటప్పుడు అక్కడ బోడెమ్మ హోటల్ సెంటర్ ఉంటది. ఏ సెంటర్ అది? ఇప్పటికి ఉంది, బోడెమ్మ హోటల్ సెంటర్ అంటారు. ఈ బోడెమ్మ హోటల్ సెంటర్ దగ్గర చాలా మంది స్టూడెంట్స్ కాలేజ్ నుంచి అక్కడ దిగాలి. ఈ కండక్టర్ గారు అంటారు, బోడెమ్మ సెంటర్ వచ్చింది, బోడెమ్మ దిగండి అనేసరికి వాళ్ళు దిగుతుంటే చూసే వాళ్ళందరూ ఎటు చూస్తారు? ఇల్లే బోడెమ్మేమో. ఆ కండక్టర్ ఉన్న చోట ఉండకుండా బోడెమ్మ దిగండి అంటాడు. ఇప్పుడు దిగాల్సింది అక్కడే, కానీ మమ్మల్ని బోడెమ్మ అనుకుంటారేమోనని ఈ అమ్మాయిలు అందరూ ఏం చేస్తారంటే అవతల స్టాప్ లో దిగి సచ్చినట్టు నడుచుకుంటూ వస్తారు. ఏందమ్మా అంటే ఏం చేస్తాం? అందరు చూస్తారు, ఆ బోడెమ్మ సెంటర్ మార్చండి, ఆ పేరు మార్చండి. అది మారట్లా, 3వ నెంబర్ బస్సు మారట్లా, బోడెమ్మ సెంటర్ మార్చట్లా. వాళ్ళు అక్కడి నుంచి ముందుకెళ్ళడం కూడా మారట్లా. ఇప్పటికి ఎక్కడో దిగి నడుస్తున్నారంట. ఎన్నో అవమానాల్లో ఉంటుంది జీవితం. కోతి పిల్ల పుట్టింది, కోతి పిల్ల ఎవరెత్తుకోవట్లేదండి. అవమానంగా ఉంది, బాధగా ఉంది, దిగులుగా ఉంది, వేదనగా ఉంది. ఎవరన్నా ఎత్తుకోవాలంటే మీ పిల్లని అనట్లేదంట. కోతి పిల్ల బాగుందా? కోతి పిల్ల
ఇక తల్లిదండ్రులకు కూడా ఏమొచ్చేసింది, చిచ్చి అనవసరంగా మనకు కోతి పిల్ల కొట్టిందే, మనుషులు అని నిజంగానే అమ్మాయి కోతిలాగే కనపడుతుంది వీళ్ళకి, ఈ పిల్లలు ఉన్న చాటు ఉంటారా, మకమే కాదు శాస్త్రాలు కూడా అట్టాగే ఉంటాయి. చూడండి ఎంత అవమానం, ఎంత అవమానం, ఇంట్లో అవమానం, బయట అవమానం, స్కూల్లో అవమానం, కాలేజీలో అవమానం. ఒకరోజు లాంటి మీటింగ్స్ లోనే వచ్చింది, జీవితాన్ని మార్చేస్తున్నాడు మధ్యవర్తిని దేవుని సేవకుడు మాట్లాడుతుంటే, ప్రభా నేను కోతిలాగా ఉన్నానంట, ప్రభా నన్ను ఎవరు ఇష్టపడట్లేదు. వాళ్ళ బాధ ఏంటంటే తల్లిదండ్రులు చిన్నప్పుడే దీన్ని ఎవరు ఇష్టపడట్లేదు, ఎత్తుకోవటానికి ఇష్టపడట్లా, మాట్లాడటానికి ఇష్టపడతలా, స్నేహం చేయటానికి ఇష్టపడట్లా, పెళ్లి చేసుకోవటానికి ఎవరు ఇష్టపడతారు కోతి పిల్లని అనుకుంటుంటే, దేవుడు ఆమె జీవితాన్ని మార్చితే ఏమైందన్నా జోసెఫ్ అన్న, ఏమైంది? ప్రపంచ సుందరి అయిపోయిందండి. ప్రపంచ సుందరి అయిపోతే ఆ అమ్మాయికి అమ్మ మొట్టమొదట రిక్వెస్ట్, మమ్మల్ని పెళ్లి చేసుకుంటాము అని రిక్వెస్ట్ పంపిన అబ్బాయిల సంఖ్య 10 మిలియన్స్ అంటండి. 10 మిలియన్స్. రూపాన్ని ఈరోజు నిన్ను చూసి నవ్వుతున్నారా? బాధపడి మాకు ఎవరినొచ్చిరాలా? ఒకరోజు నువ్వంటే పడి చచ్చేటట్టు చేస్తాడు దేవుడు. ఈరోజు నిన్ను చూసి అసహించుకుంటున్నారా? ఏమైపోయింది ఆమె రూపం? ఏమైపోయింది? మారిపోయింది. కొత్త రూపం ఏమైపోయిందో తెలియదు. అందరు ఎలా ఉన్నా సరే ఆ ప్రపంచ సుందరికి కావలసిన లక్షణాలు, ఆ కావలసిన విధానాలు అన్నిట్లో 100 మార్కులు వచ్చినాయి ఏంటండి అమ్మాయికి. ఏమైపోయింది ఇప్పుడు? మిస్ చెప్పండి అమ్మా. మిస్ సరే, మిస్ వరలు దాకేందుకు, మిస్ తంగేళ్ళ 3 అన్న అవుదామా? మిస్ కడపలూరు వాళ్ళు వచ్చారు, ఇక్కడ మిస్ తెనాలి వాళ్ళు వచ్చారు, ఇంకేదో ఊరు వస్తుంటే చెప్పండి ఏ ఊర్లో. ఈరోజు నీ జీవితాన్ని చూసి నవ్వుతున్నారా? ఏడవద్దు, బాధపడద్దు. నువ్వు ఇప్పుడు ఎంత ఏడుస్తున్నావో గుర్తుపెట్టుకో, రేపు 2 అంతరంగా అంత సంతోషిస్తావు. ప్రభువుని ఇప్పుడు మీరు దుఃఖపడుచున్న మీరు ధన్యులు. ఒక రోజు మిమ్మల్ని చూస్తాను, మీరు ఏం చేస్తారు? సంతోషం. కోతి పిల్లంటలేదామని ఏమంటున్నారో తెలుసా? ఉంటే ఈ అమ్మాయి లాగా ఉండాలి. ఇక యవనస్తులందరూ అమ్మాయిని ఏం చేస్తా వచ్చారు? ఏం పేరు అమ్మాయి పేరు అన్నా? మా నాన్న చెప్తా వచ్చాడు. ఇక అందరూ ఉదాహరణగా తీసుకున్నారు, గొప్పగా తీసుకున్నారు. ఓ యవనస్తులందరికీ ఏమైపోయింది? ఇప్పుడు మోడల్ అయిపోయింది. ఇప్పుడు తల్లిదండ్రులు అనుకుంటున్నారు, అబ్బా ఎంత మంచి అమ్మాయిని మాకు ఇచ్చాడు దేవుడు. ప్రతి జీవితాన్ని చూసి నువ్వు ఏడవు, మాకు నువ్వెంత ఇదిగా కనపడుతున్నావో రేపు 2 అంతలు నీ జీవితాన్ని ఏం చేస్తాడో సంతోషించేటట్లు ఆ మధ్యవర్తి ఉన్నాడు. నువ్వెందుకు ఏడుస్తావమ్మా? ఎన్ని బాధలు అన్నారని, ఎన్ని నిందలు అన్నారని, దుఃఖాలు అన్నారని మార్చాయని, లేకపోతే బాధపడాలి కానీ మార్చాయని ఉన్నాడు కదా, ఉన్నాడు. ఆయన పేరేంటి? యేసు. ఎన్ని చూసాము? 4వది దుఃఖానికి సంతోషానికి ఆయనే మధ్యవర్తి. 5వది మనం చూస్తే, రండి దయచేసి 5వ మాట మనం చూస్తే, రోమిలికి రాసిన పత్రిక 5:12 ముగింపులోకి వచ్చేస్తున్నాను. రోమా 5:12 ఇట్లుండగా పాపము వలన చాలండి. 5వది మనం చూసినట్లయితే మానవ జీవితము అది ఎలాంటిదంటే చెప్పండి, మరణం. ఎక్కడ చూసినా మరణాలే. సరే, ఒక మరణం అంటే అనుకోవచ్చు, మళ్ళీ 2వ మరణం ఉంది. అది భయంకరమైన మరణం. అది 2వ మరణం. అది అగ్నిగుండం. అగ్ని ఆరదు, పురుగు చావదు. అది భయంకరమైన. మరి ఈ మరణము అనే పరిస్థితి నుంచి ఎవరు తీసుకెళ్తారు? ఈ రోజును గుర్తుపెట్టుకో. చనిపోవాలనుకుంటున్నావేమో, చనిపోవాలని ఆలోచిస్తున్నావేమో, ఈ మీటింగ్ అయిపోయాక నేను చనిపోవాలనుకుంటున్నావేమో, ఈ మీటింగ్స్ అయిపోయిన తర్వాత అయినా నేను చచ్చిపోవాలనే ఆలోచనతో వచ్చిన సహోదరుడా, బాధపడి మాకు మధ్యవర్తి ఉన్నాడు. మరణానికి దేనికి మధ్యవర్తి అంటే చదవండి ఒక మాట. 1 యోహాను 3వ అధ్యాయము 14వ వచనం. 1 యోహాను 3:14 త్వరగా. మరణములో నుండి చాలా అయిపోయింది. ఇప్పుడు మరణంకి జీవానికి మధ్యవర్తి ఎవరు? మరణం నుంచి జీవంలోనికి దాటించాడు ఎవరు? యేసువే. ఇలాంటి మరణకరమైన పరిస్థితిలో ఉన్నావా? ఇక నువ్వు జీవించలేవని చెప్తున్నారా జనాలు? డాక్టర్లు చెప్తున్నారా నువ్వు బతకడం కష్టమని? ఎవరు చెప్పారు? ఉన్నాడు, మధ్యవర్తి ఉన్నాడు. ఆయనే ప్రభు అయినా. ఎన్ని చూశాను చెప్పండి? 5 విషయాలు.
ఈరోజు మరణకరమైన పరిస్థితి నీకు అవసరంలా, నువ్వు మరణించాల్సిన అవసరమే లేదు. మా ప్రకాశం బ్యారేజ్ మీద ఎంతో మంది వచ్చారు. చక్కగా సాయంత్రం పూట వచ్చి అంతా తిరుగుతూ ఉంటారు యవనస్తులు. అందరు వెళ్ళిపోతున్నారు కానీ ఒక అమ్మాయి మాత్రం వెళ్ళట్లా. అక్కడే ఉండి ఏం చేస్తుందంటే చక్కగా మాట మాటకు అర్థం చూసుకుంటుంది, మళ్ళీ చక్కగా తలదూకుంటుంది. ఏంటి అమ్మాయి ఇక్కడ ఉందని ఎవరు పెద్ద పట్టించుకోవట్లా. అదే ఎవరు బాయ్ ఫ్రెండ్స్ వస్తుంటారు, స్నేహితులు వస్తుంటారు, లేదా ఫోటో దిగడానికి ఎవరు వస్తుంటారులే, స్నేహితులు అందుకోసం ఉంది అనుకున్నాడు. అక్కడ చూస్తున్న కానిస్టేబుల్ గారు ఇంకా ఆయన డ్యూటీ దిగే టైం అయిపోయింది, మిడ్ నైట్ రాత్రి అయిపోతుంది. ఇంకా అమ్మాయి అర్థం చూస్తానే ఉంది, ఇంకెవరు లేరు, ఒక్కతే ఉంది. ఏంటి ఒక్కతే ఉంది అనుకుంటే అప్పుడు మళ్ళీ ఏం చేసిందంటే కొంచెం పౌడర్ తగ్గిపోతే ఆ పౌడర్ రాసుకొని చక్కగా అంతా ఆ జుట్టు అంతా గాలికి చెడిగిపోతుంటే మళ్ళీ జుట్టు దూకొని చక్కగా బట్టలన్నీ నీట్ గా పెట్టుకొని మంచి వాచ్ ఉంది, చైన్ ఉంది, పట్టీలు ఉన్నాయి, అన్ని బాగున్నాయి. ఇక ఆయన ఏదో అటు ఆలోచిస్తూ ఉండగానే దూకడానికి ప్రయత్నం చేసింది. ఏం చేస్తుంది? దూకడానికి వెంటనే వచ్చి ఆయన మంచి ట్రైన్డ్ కానిస్టేబుల్ గారు కాబట్టి అసలు మెరుపులా పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మాయిని పట్టుకున్నాడు. నాకు డౌట్ వచ్చిందమ్మా, అందరూ వచ్చారు ఇప్పటి నుంచి 6 గంటల నుంచి వెళ్ళిపోయారు, 10 అయినాను వెళ్ళలేదంటే నాకు అనుమానం వస్తుంది. అందుకనే నేను నీ మీద ఒక కన్నేశాను, నువ్వెందుకు చచ్చిపోవాలనుకున్నావు? అప్పుడు ఏడుస్తూ చెప్పిందంట, సార్ అసలు నేను వచ్చిందే చచ్చిపోవటానికి. యవనస్తురాలు, కాలేజీ పేరు నేను చెప్పను కానీ యవనస్తురాలు, స్టూడెంట్, నేను చచ్చిపోవటానికి వచ్చాను సార్. మరి ఎందుకు చనిపోవాలి? ఇందాక అందరూ ఉంటున్నారు సార్, అందరి ముందు దూకాలంటే భయం వేస్తుంది సార్. ఈరోజు నేను ఇంట్లో వచ్చేటప్పుడే అనుకున్నాను ఇక నా శవమే రావాలి. అలాంటి పరిస్థితులు సార్, అలాంటి అవమానాలు సార్, అలాంటి ఇబ్బందులు సార్, నా జీవితం పాడైపోయింది సార్. అప్పుడు ఇంకో డౌట్ వచ్చింది, సరే అమ్మా నువ్వు చచ్చిపోవటానికే వచ్చానన్నావు, మరి ఇంత మంచి బట్టలు వేసుకొని వచ్చావు, మాట మాటికి పౌడర్ రాసుకుంటున్నావు, మాట మాటికి తలదూకుంటున్నావు, ఏంటమ్మా అంటే, అవును సార్ ఎట్టకు నేను చచ్చిపోతాను, మరి నాకు పేపర్లో ఫోటో వేసినప్పుడు నీట్గా ఉండాలి కదా సార్. ఎట్టుండాలంట? ఈ అమ్మాయిని తిక్కలదనాలా మంచిదనాలా? నీట్గా ఉండాలని మంచి డ్రెస్ వేసుకొచ్చి, చైన్ వేసుకొచ్చి, అందుకని ఎక్కడ మళ్ళీ చెమట పట్టిద్దని అప్పుడప్పుడు పౌడర్ రాసుకుంటూ, దేనికమ్మా నువ్వు ఇలా అంటే, రేపు పేపర్లో నా ఫోటో వేసినప్పుడు నా శవం ఎలా ఉండాలి? అందంగా ఉండాలి, నీట్ గా ఉండాలని. అందుకనే సార్ నేను మేకప్ చూసుకుంటున్నాను సార్ అంటే, పిచ్చిదానా కూర్చోబెట్టి అమ్మాయికి దేవుణ్ణి ఎరిగిన కానిస్టేబుల్ గారు కాబట్టి సువార్త చెప్పాడంట. మారు మనసిపోయింది అమ్మాయి, మారు మనసిపోయింది. ఎవరిని బిడ్డ ఎందుకు ఇంకా దుఃఖంలో ఉంటున్నావు? ఎందుకు శాపగ్రస్తమైన జీవితంలో ఉన్నాడు? మధ్యవర్తి ఉన్నాడు నీకు. నీ జీవితాన్ని తీసుకెళ్లగలడు నువ్వు కోరిన రీతిలోకి, నీ జీవితాన్ని తీసుకెళ్లగలడు నువ్వు ఆశపడిన రీతిలోకి. ఏ పరిస్థితిలో ఉన్నావు? దుఃఖపడుతున్నావా? అయ్యో జీవితం సరిగ్గా లేదని, అయ్యో ఉద్యోగం సరిగ్గా లేదని, అయ్యో చదువు సరిగ్గా లేదని, అయ్యో పరిచర్య సరిగ్గా లేదని, సేవ సరిగ్గా లేదని దిగులు పడి దుఃఖపడుతున్నావా? నీ దుఃఖం ఏమైపోద్ది? ఎన్ని చేశాను చెప్పండి? పాపానికి పరిశుద్ధతకి మధ్యవర్తి ఆయనే, పాపిని పరిశుద్ధుడిగా చేస్తాడు. రెండవది చెప్పండి, శాపానికి ఆశీర్వాదానికి మధ్యవర్తి, శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. మూడవది చెప్పండి, రోగానికి ఆరోగ్యానికి మధ్యవర్తి, నీ రోగం అంతటిని ఆరోగ్యంగా మారుస్తాడు. నాలుగవది దుఃఖానికి సంతోషానికి మధ్యవర్తి, నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. ఐదవది మరణానికి జీవానికి ఆయన మధ్యవర్తి, నిన్ను మరణం నుంచి ఏం చేస్తాడు? దాటిస్తాడు. నీ మరణకరమైన పరిస్థితులను జీవంగా మారుస్తాడు. మరణకరమైన జీవితాన్ని ఆయన జీవములోనికి, నిత్య జీవం వాస్తవ జీవంలోకి, సమృద్ధి జీవంలోనికి నడిపించేవాడు ఆయనే. ఇదెన్నవది? ఐదవది. ముగింపులో ప్రియ సోదరుడు, ఆ రోజు చూస్తే దేనికి ఆయన మధ్యవర్తిగా వచ్చాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 47వ వచనం. 1 కొరింథీ 15:47. మొదటి మనుషుడు చాలండి. మనుషుడు ఆరోజు ఎలాంటి వాడంటే, భూ సంబంధిగా ఉండి ఏదో భూమి మీద జీవించాను, భూమి మీద పుట్టాను, ఇక్కడే చచ్చిపోయి ఇక ఇలాగే ఉందాం అనుకుంటున్నాడు. కాదు, ఈ భూమి అనేది మనకు ఒక హాస్టల్ లాంటిది, మనకు ఒక చుట్టపు ఇల్లు లాంటిది. కొన్ని సంవత్సరాలే.
ఈ భూమి అనుభవం కాదు, పైన అనుభవం ఒకటి ఉంది, ఆకాశ అనుభవం ఒకటి ఉంది. చదవండి అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 24వ వచనం. టైం లేకుండా ఎక్కువ రిఫరెన్స్ అన్ని మీకు చూపించట్లేదు, కానీ మీకు అర్థమయ్యేటట్లు చదవమ్మా. చదవండి. తానే ఆకాశానికి, అది భూమికి ఆకాశానికి ఎవరైనా మధ్యవర్తి దేవుడు. అమ్మా, నువ్వు అనుకుంటున్నావా ఇక భూ సంబంధమైన నా జీవితం ఎంతవరకే అనుకుంటున్నావా? ఓడిపోతున్నావా, పడిపోతున్నావా, కృంగిపోతున్నావా? నేను ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లేది ఆయనే. పడిపోయావా లేపుతాడు, కృంగిపోయావా నిలవబెడతాడు, ఓడిపోయావా గెలిపిస్తాడు. భూమికి ఆకాశానికి ఎవరైనా మధ్యవర్తి. అందుకని భూమి ఆకాశానికి మధ్యలో వేలాడుతూ వచ్చాడు. రోజున సహోదరి సహోదరుడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నావు? నీ జీవితాన్ని ఇంకా నష్టపరుచుకొని, ఒక మాట నా బాధ ఏంటంటే, నువ్వు వచ్చిన సమస్యతో ఇక్కడి నుంచి వెళ్ళమాకు. నువ్వు వచ్చిన కన్నీటితో ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. నీకు వచ్చిన బాధతో ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. నువ్వు వదిలేసేళ్ళు, దయచేసి వదిలేసేళ్ళు. నీ కోసమే ఇంతమంది సేవకులు ఉన్నారు, ఈ రాత్రి ప్రార్థించబోతున్నారు. నీ కోసం ఇంతమంది పరిశుద్ధులు ఉన్నారు, నీ కొరకు ప్రార్థిస్తారు. రాత్రి ముగింపులోకి వచ్చిన నీవు తీర్మానం చేసుకో. ఇంకా ఎంతకాలం భూ సంబంధమైన జీవితం, ఇంకా భూ సంబంధమైన జీవితమైనా నీ జీవితాన్ని మార్చేవాడున్నాడు. అదే అమరావతి పరిశుద్ధ ప్రాంతాల్లో అందరికి భూములు ఉన్నాయి, అందరికి పొలాలు ఉన్నాయి, అందరికీ వ్యాపారాలు ఉన్నాయి. కానీ ఒక అతను ఉన్నాడు, తల్లిదండ్రులు లేరు, బంధువులు లేరు, సొంత ఇల్లు లేదు, చదువు లేదు, ఏమీ లేదు. ఏం చేశారంటే ఊర్లో వాళ్ళు, అరే ఊర్లో నువ్వు ఖాళీగా ఉన్నావు కదా, నీ ఊరికి అన్నం పెట్టడం ఎందుకు దండగా, నువ్వేం చేయి, మా గేదెల్ని కాయరా. ఇక అందరు గేదెల్ని తీసుకెళ్తా ఉన్నాడు, మళ్ళీ వాటిని మేపుకొని తీసుకొస్తున్నాడు. అమరావతిలో ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 20 సంవత్సరాల నుంచి అదే పని, అదే జీవితం. పట్టించుకునే వాళ్ళు లేరు, ప్రేమించే వాళ్ళు లేరు, చుట్టాలు లేరు, బంధువులు లేరు, ఎవరు స్నేహితులు లేరు. ఇక చూడండి, ఇతనికి మరి మా ఇంట్లో ఉంటాం, మా ఇంట్లో ఉంటాం, మా ఇంట్లో ఎవరింట్లో ఉంచుకుంటారు? కాబట్టి ఊరి చివరన ఏం చేశారంటే, ఒక పాడుపడ్డ భూమి ఉంటే, ఒరేయ్ ఇది నీకే ఇస్తాంరా అని చెప్పని ఆ ప్రెసిడెంట్ గారు అప్పుడు ఏం చేశారంటే, దాన్ని రాసి వాడి పేరు మీద, అది పాడైన భూమి ఎవరికి పనికిరాదు. సరే అక్కడ చిన్న పాకేసుకొని అక్కడే జీవిస్తున్నాడు, ఒంటరిగా జీవిస్తున్నాడు. యేసు ప్రభు నమ్ముకున్నాడు, రక్షణ పొందాడు. ఎవరు లేకపోయినా యేసు ప్రభు నాకున్నాడు, నాకు చాలు. బంధువులు లేకపోయినా నాకున్నారు, స్నేహితులు లేకపోయినా నాకున్నారు. అందరూ కూడా వాడికి పెళ్ళి అవ్వదు, ఇక వాడి జీవితం బాగుపడదు అనుకుంటున్నారు. ఆ టైంలోనండి ఒక గొప్ప కార్యం జరిగింది. అది ఇప్పుడు చెప్పనా, ఈసారి వచ్చినప్పుడు చెప్పనా? ఒక ఉంటుంది, టెన్షన్ పెట్టి సంపమాక అంటారు. లేట్ అయినట్టుంది, ఇంకోసారి చెప్తాలేమ్మా. ఎంత ఇంట్రెస్ట్ ఇలాంటివి అంటే. అప్పుడే ప్రభుత్వాలు, రాష్ట్రాలు 2 ముక్కలయ్యాయి, 2 భాగాలు అయిపోయాయి. అలాంటి టైంలో ఇటు అమరావతి తీయాలనుకుంటున్నారు వచ్చిన కొత్త ముఖ్యమంత్రి గారు. ఆ టైంలో ఒక్కొక్క ప్రాంతం వెతుకుతుంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారంట, ఇవన్నీ తర్వాత కానీ నేను హెలీప్యాడ్ దిగటానికి, హెలికాప్టర్ పెట్టడానికి ఒక మంచి స్థలం కావాలి చూడు, అది ఎంత ఖర్చైనా పర్లేదన్నారంట. అప్పుడు ముఖ్యమంత్రి గారు కొత్తగా ప్రభుత్వం ఏర్పడినప్పుడు సరే అని చెప్పని చూస్తే, ఈ సాయిల్ టెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వెతక్క ఆ సీఎం గారు ఆఫీసుకి, ఛాంబర్కి, ఇంటికి అన్నిటికీ దగ్గరలో ఒక గట్టి భూమి ఉందంట, చాలా మంచి విశాలమైన భూమి ఉందంట. ఆ భూమి ఎవరిదో తెలుసా? ఇతనిదే. అడిగారంటే, ఎవరా ఇది నాదే సార్, ఇదిగా నా పేరు ఉంది సార్. అదే నువ్వేమనుకోకపోతే ఈ స్థలం ఈరా ముఖ్యమంత్రి గారు చెప్పారంట, ఒక మినిస్టర్ ఒక చీఫ్ సెక్రటరీ పంపించి ఎంత వీళ్ళు చెప్పారంట, సార్ పలానా దగ్గర ఉందంటే అది ఎంత ఖర్చు అయినా పర్లా ముందు అది తీసుకోండి. ఇప్పుడు అన్నారంట, ఒరే నేనేమో ఇది నాది, నేను ఖాళీ చేయను, ఒరే ప్లీజ్ రా దయచేసి ఖాళీ చేయరా, నీకు ఎంత కావాలంతా ఇస్తాను. నమ్ముతారండి, మీరు నమ్ముతారా? ఆ స్థలంతోనంట, ఆ స్థలంతో అతను ఉంటున్నాడే ఆ గ్రామం, తుళ్ళూరా పిల్లూరు ఏదో ఉంది కదా, ఆ ఊరు కొనేయచ్చంటండి. అంత డబ్బు ఇచ్చింది గవర్నమెంట్, ఇదంతా తీసేసుకోరా, ఇదిగో నీకే, ఇది మాకు ఇచ్చేసాయి. ఇప్పుడు అక్కడ సీఎం గారి హెలీప్యాడ్ దిగే స్థలము అతని స్థలం.
అంతా తీసుకున్నాడు. తెల్లారే లోపు జీవితం మారిపోయింది. ఇప్పుడు అందరూ ఇంటికి పిలుస్తున్నారంట. ఒరే టీ తాగెళ్తావా? లేదు. ఒరే లేదు, అరే లేదు, టీ తాగెళ్ళు, టిఫిన్ చేసేళ్ళు, మా ఇంట్లో ఉండు, మా ఇల్లు అద్దెకి తీసుకో, మా ఎవరి ఇల్లు వద్దన్నాడంట. ఆ సెంటర్ లో ఒక స్థలం తీసుకున్నాడు. పెద్ద 3 అంతస్తుల బిల్డింగ్ కట్టించుకున్నాడు. అందరూ ఊర్లో వాళ్ళందరికంటే ఎవరు కోటీశ్వరుడు అయ్యాడు? గొప్ప కోటి. ఇప్పుడు గేదెలు తీసుకుని వెళ్తాడా? గేదెలు తేమంటే తెస్తారా? ఊర్లో అందరికంటే గొప్పవాడైపోయాడు. ఉన్నతమైన పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు ఊర్లో అందరూ అంటున్నారంట, ఎంత ధనవంతుడికి మన అమ్మాయిని ఇస్తే ఎంత బాగుంటుందో. అందరూ గొప్ప గొప్ప వాళ్ళందరూ మా అమ్మాయిని చేసుకుంటావా, చేసుకోనని చివరికి వాడు పార్ట్నర్ని చేసుకున్నాడంట. వాడి జీవితం చూడట్టుంది. లేదమ్మా, నీ స్థితి తక్కువగా ఉందా? భూ సంబంధిగా నువ్వు కృంగిపోతున్నావా? నిన్ను నిందిస్తున్నారా? నిన్ను అవమానిస్తున్నారా? నీ జీవితం అంతే అంటున్నారా? నువ్వు ఫెయిల్ అవ్వంటున్నారా? నీ పెళ్లి అవ్వదంటున్నారంట. నువ్వు బాగుపడదంటున్నారా? సోదరుడా, ఇదిగో నీ జీవితం మారే రోజు ఒకటి వస్తుంది. అందరూ ఆశ్చర్యపోయారు. అనవసరంగా ఆ భూమి మనుంచుకున్నా బాగుండేదిరా. అది నీ జీవితం. ఆ భూమికి విలువిచ్చిన దేవుడు నీ జీవితానికి కూడా, నీ జీవితానికి గొప్ప వెల చెల్లించే దినం అంటే వస్తుంది. దీన్ని చూసి ఆశ్చర్యపడేవారు. ఇప్పుడు చూడండి, ఆ ఊర్లో అందరూ ఎంత చీపుగా చూశారో, ఇప్పుడు ఏం చేస్తాడంటే ఉదయాన్నే లేచి ఆ 3వ ఫ్లోర్ బిల్డింగ్ లో పైన బాల్కనీలో కూర్చుంటాడంటే. వెళ్ళే వాళ్ళందరూ అట్టాగే దొరుకుతారు, ఇలా పైకి చూసుకుంటూ వెళ్తున్నారు. కావాలని అక్కడ వేసుకున్నాడంటే వాడు. ఇంకంతేనంటే వాళ్ళకి ఎవరికేం కావాలన్నా, ఊర్లో ఎవరికేం కావాలన్నా వీడే. నిన్ను తలగా ఉంచుతాడు గాని తోకగా ఉంచాడు. నువ్వు పైవాడుగా ఉంటావు గాని కిందవాడుగా, నువ్వు అనేకులకు అప్పిస్తావు గాని అప్పు. ఈ పరిస్థితి వస్తుంది, భయపడి మాకు. ఈ రాత్రే దేవుడు మార్చొచ్చేమని ఈ పరిస్థితిని. ఎంత అండి, క్షణం చాలా ఆయనకి, క్షణం చాలా. క్షణంలోనే జీవితం. కాబట్టి భూమికి ఆకాశానికి ఎవరైనా భూ సంబంధమైన వ్యక్తిని ఆకాశ అనుభవంలోకి తీసుకెళ్లాలని మధ్యవర్తి వచ్చాడు. ఆరైపోయినాయి. ఇంకొక్కటి ఉంది, చెప్పనా ముగించైనా. అమ్మా, నిద్రంతా ఎటుపోయిందో అర్థం కావట్లా పాపం మీకు. ఏమైపోయింది? అన్ని వదిలేమంటే నిద్ర కూడా వదిలేసి వెళ్తున్నారా? 7వది చివరిది చదవండి దయచేసి. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. హోషేయ 13:14 చదవండి త్వరగా. అది చాలండి. ఆ 7వది మానవుణ్ణి భయంకరంగా పట్టి పీడిస్తుంది. ఏంటంటే పాతాళం, నరకం. పాపంలో పడి చనిపోయిన ప్రతి వ్యక్తి డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? చిన్నవాడని లేదు, పెద్దవాడని లేదు, స్త్రీ పురుషుడని లేదు, యవనస్తులని లేదు, పిల్లలని లేదు, ధనవంతుడు దరిద్రుడు ఎవరు లేదు. పాపం చేసిన ప్రతి ఒక్కడిని పాతాళం ఏం చేస్తుంది? మృంగేస్తుంది, పట్టుకుంటుంది. ఇప్పుడు ఈ పాతాళం నుంచి ఎవరు తప్పించాలి? ఈ నరకం నుంచి ఎవరు తప్పించగలరు? ఇందాక ఒక అన్నగారు ఎవరో చక్కగా పాట పాడారు. ఆ పాటలో ఆ శ్లోకాలన్నీ వచ్చాయి. ఆ శ్లోకాలన్నీ కూడా యేసుప్రభు గురించివే, ఆయన యొక్క ఆ త్యాగం గురించివే శ్లోకాలు, గ్రంథాలన్నీ రాస్తూ వచ్చాయి. ఈరోజు ఒక మాట చెప్పిన, బైబిల్లోనే కాదు ప్రతి శాస్త్రంలో కనబడుతున్న మధ్యవర్తి ఆయనే. పాతాళానికి 2వ చదవండి. యెషయా గ్రంథం ఒక మాట, అంతకంటే 1 యోహాను 5వ అధ్యాయం 20వ వచనం చదవండి. చివరిగా 1 యోహాను 5:20 చదవండి. వచ్చే వరకు చదవమ్మా. ఆయనే అది. ఇప్పుడు చూడండి, ఇదంతా మనం యోహాను 3:16 కూడా మనం చదివితే ఏంటంట? దేవుడు లోకము ఎంతో కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన యేసు ప్రభునందు విశ్వాసముంచు ప్రతి వాడు ఇక నాశనం లేదు, ఇక నరకం లేదు, ఇక పాతాళం లేదు. ఎక్కడికి వెళ్తాడంట? నిత్య జీవం, అదే పరలోకం. ఇప్పుడు నరకానికి పరలోకానికి మధ్యవర్తి ఎవరు?
చెప్పండి. మనకు తెలుసు కదా, మనకు మధ్యవర్తులు ఉంటారు. మన రాష్ట్రానికి పక్క రాష్ట్రానికి గవర్నమెంట్ లో ఒక మీడియేటర్ ఉంటారు, అంబాసిడర్ ఉంటారు. మన దేశానికి ఐక్యరాజ్య సమితిలో ఉన్న ప్రతి దేశానికి సంబంధించి ఒక మధ్యవర్తి ఉంటాడు. చైనాకి ఇండియాకి, పాకిస్తాన్కి ఇండియాకి, రష్యా ఇండియా, జపాన్ ఇండియా, ప్రతి దేశానికి ఎవరుంటారు? ఈ మధ్యవర్తి ఏం చేస్తాడంటే ఆ దేశంతో ఈ దేశంతో మాట్లాడి ఆ సంబంధాలు ఏం చేస్తాడు? కొనసాగిస్తాడు. ఆ గొడవలుంటే, ఆ బాధలుంటే, ఆ యొక్క సమస్యలుంటే వాటన్నిటిని పరిష్కరించి ఏం చేస్తాడు? రెండింటిని. అలాగే దేవుడు ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం కాదు, భయంకరమైన నరకమనే లోకము, గొప్పదైన పరలోకమనే లోకం. ఇప్పుడు ఈ నరకానికి పరలోకానికి ఎవరైనా మధ్యవర్తిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన విశ్వాసం ఉంచే ఎవరు కూడా నరకానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చు? నువ్వు పరలోకం, యుగ యుగాలు జీవించేస్తావు. రాత్రి జాగ్రత్త, ఈ మధ్యవర్తిని జీవితంలో లేకపోతే నువ్వు చనిపోతే నరకానికి వెళ్ళిపోతావు. మరణం ఎప్పుడో తెలియదు, ఏ రోజు తెలియదు, ఎవరికో తెలియదు. భయంకరమైన నరకం, అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు వేదన, బాధ, ఏడ్పు. 4 రోజులు, ఒక 2-3 నెలలు ఎండలకే తట్టుకోలేకపోతున్నావే. ఘోరమైన అగ్నిలో నువ్వు జీవించాలి. ప్రభు నెరగకపోతే జాగ్రత్త, ఎన్నిసార్లు గద్దించినా లోపడకపోతే మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నశించిపోతావు. ఎంతకాలం దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తావు? నువ్వు నాశనానికి, నరకానికి సమీపం ఉన్నావని నీకు కూడా అర్థమవుతుంది. ఈరోజు ఆ పాపాన్ని ఒప్పుకో, ఆ పాపాన్ని క్షమించి నీకేమిస్తాడు? పరలోకాన్ని ఇచ్చే దేవుడు. ఈరోజు ఈ పరలోకం కావాలా? ఇక్కడ ఉన్నప్పుడే నువ్వు పరలోకంలో నీ పేరు రాసుకోవచ్చు. ఇక్కడ ఉన్నప్పుడే పరలోకంలో నీ స్థానాన్ని నువ్వు తీసుకోవచ్చు. పరలోకంలో నీ గృహాన్ని నువ్వు ఇక్కడే నమోదు చేసుకోవచ్చు. ఎవడి పేరైనా నువ్వు జీవగ్రంథం ముందు వ్రాయబడిన ఎడలా వాడు ఎక్కడ పడవేయబడతాడు? మండుచున్న భయంకరమైన అగ్నిగుండము, ఇందులో పడి నశించిపోతావా? రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు, నా బిడ్డ నరకానికి సమీపం ఉన్నావా? నరకం నుంచి నేను నిన్ను తప్పిస్తాను. ఎక్కడ చేరుస్తాను? పరలోకానికి నిన్ను. ఈరోజు మధ్యవర్తి, 7వది, ఆయన నరకానికి పరలోకానికి మధ్యవర్తిగా వచ్చాడు. ఎందుకు అనవసరంగా నరకానికి వెళ్ళిపోతావు? ఎంతకాలం పాపంలో జీవిస్తావు? ఇందాక అదే అన్న పాడుతూ వచ్చారు, పాపిగానే జీవింతువా. దేవుడు మాట్లాడుతూ వచ్చాడు పాట ద్వారా, ఇంకా పాపంలోనే జీవిస్తావా? ప్రియుడా, ఎవరి బిడ్డలారా, సహోదరులారా, సహోదరులారా, పెద్దలారా, ఈ గ్రౌండ్ అంతా మీరు నిండిపోయారు. ఎంతో సంతోషం. రాత్రి ఎందుకు నరకానికి వెళ్ళిపోతావు? రాత్రి పరలోకం ఇచ్చే దేవుడు ఉన్నాడు. పైసా లేకుండా పరలోకం, ఖర్చు లేకుండా కైలాసం. కష్టపడాల్సిన పని లేదు, ప్రయాసపడాల్సిన పని లేదు. ఒక చిన్న ఊరు వెళ్ళాలంటేనే కొన్ని రూపాయలు పెట్టి టికెట్ కొనాలి, కానీ టికెట్ కూడా అవసరం లేదు. విశ్వసిస్తే చాలు. యేసు ప్రభు మధ్యవర్తిగా వచ్చాడు. రాత్రి నీ జీవితాన్ని మార్చే మధ్యవర్తి. నీ బంధువులు మార్చలేరు, నీ తల్లిదండ్రులు మార్చలేరు, నీ స్నేహితులు మార్చలేరు, నీ సహోదరులు మార్చలేరు. నీ జీవితాన్ని మార్చే మధ్యవర్తి ప్రభు అయిన యేసు. యేసు యేసు. ఒక ప్రాంతానికి వెళ్ళాం, స్వార్థ చెప్తున్నాం. ఒక దళ నాయకురాలు వచ్చింది అడవిలో. ఏం చేస్తున్నారా మీరు ఇక్కడ అంటే, మేము యేసు ప్రభు గురించి చెప్పడానికి వచ్చామా ఉంది. సరే చెప్పండి, కానీ ఎక్కువసేపు చెప్పొద్దు, 2 ముక్కల్లో చెప్పి వెళ్ళిపోండి అంది ఆవిడ. 2 ముక్కల్లో. మేమందరం టీమ్గా వెళ్ళాం. 2 ముక్కలు ఏం చెప్తాం ప్రభు? నేను అన్నాను, ఆ పెద్ద ఆవిడ, ఆమె పేరు ఒక అక్క, అది బయటికి చెప్పకూడదు కాబట్టి, ఆమె 2 ముక్కల్లో చెప్పరా అంటే, 2 ముక్కలు ఏం చెప్పగలను ప్రభు అని ప్రార్థన చేసుకుంటే, ఆ రోజు దేవుడు నా హృదయంలో ఒక మాట ఇచ్చాడు. 2 ముక్కలు ఉన్నాయి కదా, ఏంటా 2 ముక్కలు? యేసు యేసు యేసు. యేసు అయిపోయింది అక్క, యేసు అయిపోయిందా? ఇంకో 2 ముక్కల్లో చెప్పరా? అర్థం కాలేదు. యేసు అంటే ఏ అంటే ఏదైనా, సు అంటే సులువుగా చేస్తాడక్క. ఎంత బాగుంది. ఏంటే ఏదైనా, ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, ఏ కన్నీరైనా, ఏ సమస్య అయినా, ఏ అంటే ఏదైనా, సు అంటే సులువుగా చేస్తాడంటే. ఆ అన్న మాట ఏంటో తెలుసా? కన్నీటితో, అయ్యా ఇంకొక అరగంట చెప్తావా, ఇంకొక అరగంట చెప్తావా, యేసు నాకు కావాలి. ఈరోజు యేసు అంటే ఏదో అనుకుంటున్నావేమో, ఎవరో అనుకుంటున్నావేమో, ఆ మధ్యవర్తి అయిన యేసు. అందరు నాతో చెప్పండి, అనండి, యేసు అనండి. ఏ అంటే
ఏదైనా అక్కడ నీ పరిస్థితి పెట్టుకో. ఏ కష్టం, ఏ కన్నీరు, ఏ వేదన, ఏ అనారోగ్యం, ఏ దిగులు, ఏ బాధతో వచ్చావో అంటే సులువుగా చేసేవాడు. ఈ మధ్యవర్తి నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో మరలా ఇద్దరు దొంగల మధ్యలో ఆయన ఏం చేస్తా వచ్చాడు? నీ కొరకు నా కొరకు చనిపోయాడు, రక్తమంతా కార్చాడు. నీ బాధ, నీ శ్రమ, నీ వేదన, నీ శిక్ష ఆయన భరించాడు. ఇప్పుడు శిక్ష లేదు, ఇప్పుడు శాపం లేదు, ఇప్పుడు మరణం లేదు, ఇప్పుడు వేదన లేదు, ఇప్పుడు రోగం లేదు, ఇప్పుడు నరకం లేదు. నీ కొరకు అన్ని మార్చేసిన యేసు ప్రభు ఉంటే ఇంకా ఆయన నమ్ముకోకుండానే వెళ్ళిపోతావా? రాత్రి అదే చెప్పాను, ముగింపు మొదట్లోనే చెప్పాను. నీ సమస్యను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపో, నీ వ్యాధిని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపో, నీ పాత జీవితం ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపో, నీ పాపాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో. మధ్యవర్తున్నాడు, నీకేది కావాలో అది ఇస్తాడు. కలువరిలో రక్తమంతా కాచాడు. ఇప్పటికీ చేతులు చాచి నా బిడ్డ అడుగుతున్నాడు, అమ్మా ఏ సమస్య ఉంది నీకు? నీ సమస్యకు నీకు మధ్యవర్తిగా ఆయన్ని పెట్టుకో. ఏ కష్టం ఉంది, నీ కష్టానికి నీకు మధ్యవర్తిగా ఆయన్ని పెట్టుకో. ఏ భయం ఉంది, ఆ భయానికి నీకు మధ్యవర్తిగా రావాలని ఆశపడుతున్నాడు. అడుగుతున్నాడు, నా బిడ్డ మధ్యవర్తిగా నన్ను చేర్చుకుంటావా? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. 7 విషయాలు చెప్తారా? ఇంటికి వెళ్ళక ముందు మీరు ఈ ఆలోచనలో ఇలా ధ్యానం చేసుకుంటూ వెళ్ళండి. పాపానికి పరిశుద్ధతకు మధ్యవర్తి ఆయనే, పాపిని పరిశుద్ధుడిగా చేస్తాడు. రెండవది చెప్పండి, శాపానికి ఆశీర్వాదానికి మధ్యవర్తి ఆయనే, ఆయన శాపం పొంది మనని ఆశీర్వాదంగా మార్చాడు. మూడవది అమ్మా రోగానికి ఆరోగ్యానికి ఆయనే మధ్యవర్తి, ఆయన రోగి అయి నీకు స్వస్థతనిచ్చాడు. నాలుగవది దుఃఖానికి సంతోషానికి మధ్యవర్తి ఆయనే, ఆయన దుఃఖపడి ఆయన కన్నీళ్లు విడిచి, నాకు అదే వాక్యంలో అన్న చెప్పారు, యేసు కన్నీళ్లు విడిచాడు. ఎందుకని? నీకు సంతోషం ఇవ్వాలని. ఐదవది మరణానికి జీవానికి, ఆయన మరణించి నీకు జీవాన్ని ఇచ్చాడు. ఆయన కూడా తిరిగి లేచి రాబోతున్నాడు. ఆరవది మా భూమికి ఆకాశానికి ఆయనే మధ్యవర్తి, భూ సంబంధమైన వారిని ఆకాశ అనుభవానికి తీసుకెళ్లగలవాడు ఆయన. కాబట్టే ఆయన భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఏడవది చివరిది నరకానికి పరలోకానికి మధ్యవర్తి ఎవరు? ఆయనే. నరకము నుంచి నీ ప్రాణాన్ని, నీ ఆత్మను ఆయన తప్పించి ఎక్కడ చేరుస్తాడు? వస్తున్నాడు మధ్యవర్తి. రాత్రి ఇంకా యేసుప్రభు నమ్ముకోకుండా ఉంటే ఇదే మిక్కిలి అనుకోల సమయం, నేడే రక్షణ దినం. ఎంతకాలం సమస్యలో ఉంటావు? తల్ల వంచండి, ఒక్క నిమిషం ముగింపులోకి వచ్చేసాం. ప్రార్థన చేసుకొని ముగించబోతున్నాం. వీలైతే మోకాళ్ళు బాగానే ఉంటే మోకరించండి, అవకాశం ఉంటే మంచిదే. దేవుడు నీ విధేయత చూస్తున్నాడు, నీ తగ్గింపు చూస్తున్నాడు, నీ మనసు చూస్తున్నాడు. అయితే అందరూ కళ్ళు మూసుకోండి, ఎవరు కళ్ళు తెరవద్దు. అమ్మ కళ్ళు తెరిచి అటు ఇటు ఎవరు చూడద్దు. దయచేసి నీ సమస్యని ఇక్కడ వదిలిపెట్టే రాత్రి ఇది. నీ బాధను వదిలిపెట్టి వెళ్ళిపో. మళ్ళీ నీ సమస్యను వెళ్ళొద్దు, నీ కష్టాన్ని తీసుకుని వెళ్ళొద్దు. అందరూ కళ్ళు మూసుకోండి, ఎవరు కళ్ళు తెరవద్దు. చాలా మంది యవనస్తులు ఉన్నారు, కళ్ళు మూయండి. నీ జీవితం ఏమవుతుందో తెలుసా నీకు? ఎంతమంది నీకు ముందున్న వాళ్ళు నష్టపోయారు. ఏంటి ప్రభా నా జీవితం అనుకుంటున్నావా? ఇదిగో మీడియా మధ్యవర్తి, నీ సమస్యకు మధ్యవర్తిగా వస్తాడు, నీ కష్టానికి మధ్యవర్తిగా వస్తాడు, నీకు నీ అవమానానికి మధ్యవర్తిగా వస్తాడు, నీకు నీ దిగులు, నీ భయం, నీ చింత, ఆవేదన అదేదైనా సరే మధ్యవర్తిగా వస్తాడు. ఈరోజు ఆయన చేర్చుకోండి. ఎందుకు నీ సమస్యలను బాధపడతావు? ఎందుకు నీ భయాల్లో ఉంటావు? ఈ మధ్యవర్తిని పెట్టుకో, పరిస్థితి మారిపోదు. ఎంతకాలం ఇంకా దిగులు, ఎంతకాలం ఇంకా వేదన? అందరూ అలాగే కళ్ళు మూసుకోండి ఒక్క క్షణం. ఏ సహోదరి సహోదరుగా, పాపిగా ఇక్కడికి వచ్చావు, నీ జీవితాన్ని మార్చుకో. నీ కొరకాయ గొప్ప ఏర్పాటు ఉంది, గొప్ప మీటింగ్స్ ఉన్నాయి, గొప్ప రక్షణ ఉంది, గొప్ప బాప్తిస్మాలు ఉన్నాయి, గొప్ప సంఘం ఉంది, సేవకులు ఉన్నారు, గొప్ప భవిష్యత్తు ఉంది. ఎంతకాలం ఉంటావు
ఇంకా లోకంలో అన్నా ఆ పాపం నాకు, ఆ శాపం నాకు, ఆ రోగం నాకు, ఆ దుఃఖం, ఆ దిగులు, ఆ వేదన ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాలనుకుంటున్నా. ఆ మధ్యవర్తి నాకు కావాలి. అది నా పాపం నేను ఒప్పుకుంటాను, ప్రభు నా హృదయంలో చేర్చుకుంటాను. ఆ మధ్యవర్తి నా జీవితంలోకి రావాలని ఆశపడుతున్నాను. ఈ దిగులు, ఈ వేదన, ఈ అవమానం ఇక నా వల్ల కాదు. ఆ ప్రభు నాకు కావాలి. ఆ మధ్యవర్తిని నా జీవితంలో మధ్యవర్తిగా ఉంచుకోవాలని ఆశపడుతున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి అని ఈ తీర్మానం నువ్వు చేస్తే, అందరూ అలాగే కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండగా ఈ గంభీరమైన మధ్యవర్తి ప్రభువు సంచరించే సమయంలో నీ కుడి హస్తాన్ని చూపించి తీర్మానం చేసుకుంటే, సహోదరి అమ్మా దేవుడు నీ కుడి హస్తాన్ని, సహోదరుడా దేవుడు నిన్ను రక్షించును గాక, సహోదరి దేవుడు నిన్ను రక్షించి, ఎవరు బిడ్డ దేవుడు మధ్యవర్తిగా ఉండి నీ జీవితాన్ని మార్చును గాక. తను చెయ్యి కలకంటే పైకి ఎత్తి చూపించండి. సిగ్గుపడద్దు. సహోదరుడా దేవుడు నీ జీవితంలో మధ్యవర్తిగా వచ్చిన గాక. ఇంకెవరైనా ఉన్నారా? తీర్మానం చేసుకో. ఎంతకాలం లోకానికి నష్టపోతూ పాపంలో జీవిస్తూ ఎంతకాలం నరకానికి పాత్రుడిగా ఉంటావు? ఈరోజు ఈ మధ్యవర్తి నాకు కావాలి అని ఇష్టపడితే నీ కుడి హస్తాన్ని చూపించు. సహోదరి దేవుడు నిన్ను కూడా పట్టుకొని నీ తీర్మానం, సహోదరి దేవుడు నీ తీర్మానాన్ని చేసుకోవాలి. సహోదరి దేవుడు నీ తీర్మానాన్ని స్థిరపరచును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఎవరైనా ఈ రాత్రి సమయంలో ఇంత కష్టపడి, ఎంత ప్రయాసపడి మీటింగ్స్ నీ రక్షణ కొరకే, సహోదరుడా దేవుడు నిన్ను పట్టుకొని నిన్ను రక్షించిన గాక. ఇంకెవరైనా ఉన్నారా? అందరూ అలాగే ప్రార్థనలో ఉండగా నా సమస్య, నా పాపం, నా కన్నీరు, నా వేదన ఇక్కడే వదిలిపెట్టాలి, నేను మధ్యవర్తిని కలిగి వెళ్ళాలి అని ఆశపడితే నీ కుడి హస్తాన్ని చూపించు. నీ కొరకే ప్రార్థన చేస్తాం. సహోదరుడా ఎవరొస్తుడా దేవుడు నీ కుడి హస్తాన్ని పట్టుకోండి. ఇంకెవరైనా ఉన్నారా? చివరిలో సహోదరుడా దేవుడు నీ జీవితాన్ని మార్చును గాక. ఇంకెవరైనా ఉన్నారా? రాత్రులకు చిన్న తీర్మానం చేసుకోవాలి. యేసు ప్రభు నాకు కావాలి, ఆయనే నాకు మధ్యవర్తిగా ఉండాలి, నా జీవితంలో అంతవరకు ఆయనే ఉండాలి. మీ తీర్మానాన్ని దేవుడు స్థిరపరచును గాక. థ్యాంక్ యూ. మీ చేతుల నుంచి మీ కొరకు ప్రార్థన చేస్తాం. పతనమైపోయేదావు, పాపము చేయకుమా, పతనమైపోయేదావు, పరిశుద్ధుడే సుమించంతకు యేసు పిలచుచుండే, పరిశుద్ధుడే సునిచంతకు యేసు పిలచుచుండే. ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. అనంతపురంలో సేవ చేస్తున్నటువంటి శామ్యూల్ పాస్టర్ గారు అంటే ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడు తండ్రి నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు. మధ్యవర్తిగా ఒకరికొకరు విరోధులుగా ఉంటుండగా, దూరస్తులుగా ఉంటుండగా, ఎవరు ఆ యొక్క భేదాన్ని పోర్చలేనటువంటి స్థితిలో ఉంటుండగా, అసాధ్యమైనటువంటి స్థితిలో ఉంటుండగా, దేవుడివైన నీవే మానవుడిగా మధ్యవర్తిగా శరీరాకారం ప్రభువా మీరు ఈ లోకానికి దిగి వచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. నీవు రాకపోతే నా పరిస్థితి ఏంటి ప్రభువా? నీవు రాకపోతే మానవ జాతి పరిస్థితి ఏంటి ప్రభువా? నీవు ఒక్కడవే మధ్యవర్తిగా సరిపోయిన వాడు. నీవు తప్ప ఆ స్థితిని పోర్చగలిగిన వారు ఎవరూ లేరు ప్రభువా.
అందుకని నీవే ఆ పనిని పూనుకున్నావు. వివాదాన్ని విడిచిపెట్టడం నీకు ఇష్టం లేదు. విడిచిపెడితే నీ స్వరూపంలో నీ పోలికలో చేయబడిన మానవుడు అధోగతి పాలైపోతాడు. నిరంతరము భయంకరమైనటువంటి ఉగ్రత పాలవ్వాల్సి వచ్చింది. అందుకని విడిచిపెట్టడం ఎంత మాత్రం ఇష్టం లేదు. మా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టావు, మహిమను విడిచిపెట్టావు, సింహాసనాన్ని విడిచిపెట్టావు, దేవదూతను విడిచిపెట్టావు. దేవా, రక్తమాంసాలు కలిగినటువంటి ఈ దేహాన్ని మీరు మా కొరకు ధరించి ఎంత త్యాగం చేసే ప్రభువా, మా కొరకు ఎంత సమర్పించుకున్నావు ప్రభువా. దేవా, మేము ఏ దేహంతో ఉన్నాము, ఏ రక్తమాంసములతో మేము ఉన్నాము, నీవు కూడా మా రక్తమాంసములలో పాలిభాగస్థుడుగా మధ్యవర్తిగా నువ్వు ఈ లోకానికి వచ్చావు ప్రభు. మధ్యవర్తిత్వం అంటే ఇంత సమర్పణ కావాలా ప్రభువా? అవును నాయన. ఇంత త్యాగం కావాలా ప్రభువా? అవును నాయన. మధ్యవర్తిత్వం అంటే పాపమే ఎరుగైనటువంటి నీవు పాపుల మధ్యలోనికి వచ్చేవా ప్రభువా? మధ్యవర్తిత్వం అంటే ప్రభువా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన నీవు నా కొరకు శాపగ్రస్తులుగా మార్చబడ్డావు. ఏది నీలో నేను తీర్చగలను? ఏమిచ్చి నీలో మేము తీర్చగలం ప్రభు? అడిగా మమ్మల్ని ప్రభు, కంచర గాడిలాగా ఉన్నటువంటి మమ్మల్ని ప్రభు, ఊరు గాడిగా ఉన్నటువంటి మానవశాంతిని ప్రభు ఎందుకు నువ్వు విడిచిపెట్టలేదు? నీకేం అవసరం? ఎందుకు ఈ గ్రామాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు? ఎందుకు ఈ ప్రజలను విడిచిపెట్టలేకపోతున్నావు? మా వల్ల నీకు అవమానమే కదా ప్రభు. ఎందుకు ఈ పరిచయం వదిలిపెట్టలేకపోతున్నావు? నీకు స్తోత్రాలు, నీకు ఈ రాత్రి ఎవరైతే మధ్యపక్షమైన నేను గుర్తించి గ్రహించి నీతో సమాధానం పడుతున్నారు, నీ ద్వారా తండ్రితో సమాధానం పడాలని ఆశపడుతున్నారు. నా యొక్క వచ్చుబాటులో నేను ఎంత మాత్రం ప్రోత్సహించి వారి తీర్మానాలను ముద్రించు, అంగీకరించు. నువ్వు అంగీకరించినందుకు నీకు వందనాలయ్యా. నీకే వందనాలు. వారిని అంగీకరిస్తున్నందుకు స్తోత్రాలు. వారిని వారి విడనాడనందుకు నీకు వందనాలు. వారి చుట్టూ కంచి వేసి స్తోత్రాలు. వారిని ఆత్మతో అభిషేకిస్తున్నందుకు స్తోత్రాలు. వారు కూడా నీ కొరకు తెగించినట్లుగా దయచేయండి. వారి సాక్ష్యాన్ని బహిరంగంగా నేను వెల్లడిపరచినట్లుగా మీ పిలుపు వరకు ప్రభువా, ఈ రాకడ వరకు నీకు సాక్షులుగా నిలబడినట్లుగా సహాయం దయచేయండి. బిడ్డలను దీవించి ఆశీర్వదించు. యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. పిల్లరా,
దేవుడు మీకు ఇచ్చిన ఆసక్తి కొలది, ఓర్పును బట్టి, సహనాన్ని బట్టి దేవుని వాక్యాన్ని విన్నారు. ఈ వాక్యాన్ని ఎవరు కూడా వ్యర్థం చేసుకోవద్దు. ఈ మనసు కలిగి ప్రభు రాకడ వరకు లేక పిలుపు వరకు నమ్మకస్తులుగా, అంత మాత్రమే కాదు, ఇంకా ఆయనను ఎరగని వారు అనేకులు ఉన్నారు. ఇప్పుడు మీరు వారికి, దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మీరు మధ్యవర్తులుగా పనిచేయాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఓపికతో ఉన్నటువంటి మీ అందరికి కూడా పేరు పెరవలసిన ప్రత్యేకమైనటువంటి వందనాలు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కూడిక ముగించబోతున్నా. రేపు ఉదయం మరలా 10 గంటలకు ఇదే స్థలంలో మీ కొరకు దేవుని కార్యాలు ప్రారంభమవుతాయి. కాబట్టి మీరు కూడా మీ ఇరుగు పొరుగు వారితో, బంధువులతో, స్నేహితులతో, మీ ప్రాంతాల వారితో 10 గంటలకల్లా ఉదయం ఈ పెండాల్లోనికి రావాల్సిందిగా నేను మీకు మనం చేస్తూ ఉంటున్నాం. రేపు దినాన మనతో పాటు దైవజనులు ప్రభాకరరావు గారు ఉన్నారు. అలాగనే పొదిలి ప్రాంతం నుండి అబ్రహం గారు మన మధ్యకు రానై ఉన్నారు. రమేష్ గారు ఉదయగిరి నుండి మన మధ్య ఉన్నారు. కాబట్టి మరి మీ కొరకు ఆయన ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు, దీంట్లో నేను కానీ మరి ఇంకెవరు కానీ దీంట్లో మనం పాత్రలం కాదు. కేవలం దేవుడు మీ కొరకు ఈ కార్యాలు ఏర్పాటు చేశారు. కాబట్టి మీరు వచ్చి దేవుని వాక్యం వినండి. దేవుడు మీతో మాట్లాడతాడు. ఈ కూడిక అనంతరం దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారికి ఆహార పదార్థాలు సిద్ధం చేయబడ్డాయి. కాబట్టి మీరు ఎవరికి వాళ్ళు, రాత్రి కూడా కొంతమంది వెళ్ళిపోయారు. అది ఏమాత్రం కూడా మంచిది కాదని భావిస్తున్నాను. కాబట్టి తప్పనిసరిగా ఇది మీ బాధ్యత అని మీరు గుర్తించి మీరు ఆహార పదార్థాలు పుచ్చుకొని వెళ్ళవలసిందిగా నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా రేపు పగలు, రేపు రాత్రి ఈ కూడికలు మన ముందున్నాయి. ప్రార్థనాపూర్వకంగా ఉండండి. వాక్యం అందించినటువంటి దైవజనులు ప్రభాకరరావు గారికి, అలాగనే బెనర్జీ కుమార్ గారికి, వారితో పాటు వచ్చినటువంటి సహచరులు, దేవుని బిడ్డలైన వారికి అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. తల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. దేవుని సేవకులు సత్యరాజ్ కుమార్ గారు వచ్చి ప్రార్థన చేసి మనకు ఆశీర్వాదాన్ని ఇస్తారు. తల వంచి చూడొద్దు, వెనక్కి చూడొద్దు. మీ పని ఏంటి? మోకరించి ప్రార్థన చేద్దాం ఉన్నప్పుడు మీరు ప్రార్థనలో ఉండటమే. దేవానికి స్తోత్రం దేవ, దేవానికి స్తోత్రం దేవ, దేవానికి స్తోత్రం దేవ, సర్వశక్తిమంతుడా స్తోత్రం దేవ. దేవనైనా ఈ కార్యక్రమాన్ని బట్టి నీకు స్తోత్రం దేవ. ఈ కార్యక్రమంలో నిన్ను మహింపరిచిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రం దేవ. ఈ కార్యక్రమంలో నీ చేత వాడబడిన ప్రతి మనిషిని బట్టి నీకు స్తోత్రం దేవ. దేవనైనా నీవు దేవుడు వై ఉండి దేవునికి నరులకును మధ్యవర్తిగా, నరుడుగా ఈ లోకానికి వచ్చి రక్షణ కార్యాన్ని, రక్షణ మార్గాన్ని నీవు సమాప్తంగా సిద్ధపరిచి
నీవే మార్గంగా, పరలోకానికి మార్గంగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు దేవా. దేవనాయనా, ఆ మార్గంలోనికి, ఆశీర్వాదకరమైన మార్గంలోకి రానటువంటి ప్రతి వ్యక్తి కూడా నీ మాటలందు విశ్వాసం ఇచ్చి ఆ మార్గంలోకి వచ్చి నిన్ను వెంబడించినట్లుగా చేయదు. నీ మాటలను ప్రకటించినటువంటి నీ దాసులు, నీ పిక్కుమాడ నేస్కిస్తును వెంబడించినట్లు చేయదు దేవా. వారి చుట్టూ నీ కంచివేరు దేవా. నీ శాంతిని, సుఖకరమైన ప్రయాణములను వారికి నీవు అనుగ్రహించు దేవా. నీ ఆత్మచేత వారిని నడిపించు దేవా. వారు నీ పిక్కుమాడ నేస్కిస్తును వెంబడించినట్లు చేయదు దేవా. దేవాని స్తోత్రం దేవా. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విశ్వాసిని ఉద్యోగం చేయవు దేవా. దేవా, రక్షించబడని వారిని నీవు రక్షించు దేవా. దేవాని స్తోత్రం దేవా. నీవు చూపించినటువంటి నీ కృపంతటిని బట్టి నీ స్తోత్రాలు దేవా. ఈ ప్రజల పట్ల, మా పట్ల, ఈ ప్రాంతం పట్ల నీవు చూపిస్తున్న నీ కృపంతటిని బట్టి నీ స్తోత్రాలు దేవా. దేవాని స్తోత్రం దేవా. ఆశ్చర్యకరడానికి స్తోత్రం దేవా. దేవాని స్తోత్రం దేవా. సర్వోన్నతురానికి స్తోత్రం దేవా. దేవా, ఈ కార్యక్రమంలో వెత్తబడిన నీ మాటలను బట్టి నీకు స్తోత్రాలు దేవా. ఈ కార్యక్రమంలో వెత్తబడిన మాటలలో నీ మాట కాని ప్రతి మాటను మా హృదయములలో నుండి తొలగించు దేవా. దేవా, ఈ కార్యక్రమంలో వెత్తబడిన మాటలలో నీ మాట కాని ప్రతి మాటను మా హృదయములలో నుండి తొలగించు దేవా. మేము విన్నటువంటి నీ మాటలను మా హృదయములలో ముద్రించు దేవా. నీ మాటలు మా హృదయములలో ముద్రించుకున్నట్లుగా చేయము దేవా. ఆ నీ మాటలు మా జీవితములలో ఫలించున్నట్లుగా చేయము దేవా. మేము నీ ప్రియకుమారుని నేస్కిస్తును వెంబడించినట్లు చేయము దేవా. మా చుట్టూ నీ కంచి వేయము దేవా. మా పనుల భారమును నీ మీద వేసే కృపను మాకు నీవు అనుగ్రహించు దేవా. దేవా, మేము నీ ప్రియకుమారుని నేస్కిస్తును వెంబడించినట్లు చేయము దేవా. దేవా, మేము నీ ప్రియకుమారుని నేస్కిస్తును వెంబడించినట్లు చేయము దేవా. దేవా, ఈ కార్యక్రమంలో వెత్తబడిన మాటలలో నీ మాట కాని ప్రతి మాటను మా హృదయంలో నుండి తొలగించు దేవా. దేవా, మేము నీ ప్రియకుమారుని యేసుక్రీస్తును వెంబడించినట్లు చేయము దేవా. దేవా, నీ చిత్తమునే మా పట్ల నెరవేర్చుకు దేవా. దేవా, పరలోకమందు నీ చిత్తము నెరవేర్చున్నట్లుగా ఈ భూమి యందును నీ చిత్తమును నెరవేర్చుకు దేవా. దేవా, సమస్త మహిమ, ఘనత, ప్రభావములను నీవే పొందు దేవా. సర్వశక్తి ముద్రాహకు, సర్వోన్నతురాహకు, సర్వనాయకు, సర్వాధికారి ప్రేమైన వాడకు, సర్వ కృపానిధి కృపా సత్య సంపూర్ణకు, సర్వశక్తి ముద్రాహకు, దేవనకు దేవా. దేవనకు దేవా. యేసు నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయను, దేవుని ప్రేమయను, పరిశుద్ధాత్మని సహవాసమును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. హృదయములో నెమ్మది లేక వేసారి విసికిన బ్రతుక, హృదయములో నెమ్మది లేక వేసారి విసికిన బ్రతుక, కడసారి నిరీక్షణ ఇదియే యేసయ్య కలువరి సిలువే, కడసారి నిరీక్షణ ఇదియే యేసయ్య కలువరి సిలువే. మానవా మరలిరా, ప్రభు చింతకు చేరవా, ప్రభు పిలచే తరుణములోనా, రక్షించు నిన్ను నీడైనా, ప్రభు పిలచే తరుణములోనా, రక్షించు నిన్ను నీడైనా. మానవా మరలిరా. మంచిదండి, ఈ కూడిక ఇంతటితో ముగించబడింది.
మీరు లేచినట్లయితే మీ కొరకు ఆహార పదార్థాలు పరిచారకులు సిద్ధం చేసి ఉంచారు. దయచేసి దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారు ఎవరు వెళ్ళొద్దు, మా మనవి ఆలకించండి. పరిచారకులు మరి త్వరగా దూర ప్రాంతాలు వెళ్లాల్సినటువంటి వారు ఉన్నారు కనుక